सर्वेभ्यः सौरभ्येभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च పవిత్రాభ్యో నమో నమః. జై భగవంత. సో ఈరోజు నిన్నైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆవు అంటే ఎంత పవిత్రం ఉందో, లేకపోతే ఆవు తాలూకు విజ్ఞానం ఏముందో, ఆవు నుంచి వ్యాధులు ఎలా తగ్గించుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైద్యం కూడా కొంచెం తెలుసుకోవచ్చు. ఆరోగ్యం ఎలా పెరుగుతుంది. పంచగవ్యాలు వాడు. పంచగవ్యాలు అంటే గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, ఇంకా మూత్రం, ఇంకా పేడ, నెయ్యి. ఈ 5 విషయాల గురించి ఈరోజు కొన్ని విషయాలు, ఇంకొంచెం ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. సో దానికి తగ్గట్టుగా ముందుగా మనకి తెలియాల్సింది ఒక్కొక్క సూత్రం ఏదైతే ఉందో, మనం ఆయుర్వేదం ప్రకారంగా మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉంటారు, మీరు బాగున్నారా లేదా అని చెప్పేసి కొన్ని పరీక్షలు చేస్తారు. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు ఏంటంటే ముందుగా సమదోష, సమాగ్నిశ్చ, సమధాతు, మలక్రియాన, ప్రసన్నాత్మేంద్రియాన, స్వస్థ దివ్యతే అన్నారు. అంటే సమదోష, మన దోషాలు ఏవైతే ఉందో, వాత పిత్త కఫ దోషాలు ఏదైతే మన ప్రకృతి ఉన్నాయి, ఆ ప్రకృతి అనేది దోషాలుగా మారుతూ ఉంటే దాన్ని సమంగా ఉండాలంట. తర్వాత సమ అగ్నిశ్చ, మన శరీరంలో ఉన్న అగ్ని ఏదైతే ఉందో 98.4 డిగ్రీలు అంటున్నాం కదా, ఈ అగ్ని కూడా సమంగా ఉండాలి. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ అవుతుంటే జ్వరాలు వస్తాయి, లో ఫీవర్ వస్తుంటాయి, లోపల ఇంటర్నల్గా కొన్ని వ్యాధులు వస్తాయి. దీన్ని కూడా మనం సమంగా ఉంచుకోవాలి. తర్వాత సమధాతు. సమధాతు అంటే మనం తినే పదార్థం 7 ధాతువుల కింద మారిపోతుంది. రసం, రక్తం, మధ్య, మాంస, అస్థి, మేధ, శుక్ల, దీని కింద మారిపోతుంది. ఈ ధాతువులు కూడా సమంగా ఉంటాయి. తర్వాత మలక్రియ. మలక్రియ అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేది మలం, మూత్రం, లేదంటే మన లోపల ఉన్న అనిషర్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవి కూడా సమంగా ఉండాలి. దాని తర్వాత ప్రసన్న ఆత్మేంద్రియాలు ఉండాలి. అంటే మన లోపల ఉండే శక్తి ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, అది సాటిస్ఫైడ్గా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలంట. సో ఇలాంటివన్నిటితో కూడిన ఏదైతే ఉంటుందో దాన్ని మనం కేవలం ఆరోగ్యం అంటున్నాం. అంతేగాని మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే ఇంకా మెజర్మెంట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి పరికరాలు వాడుకొని చేసేది అది ఆరోగ్యం కాదంట. అదేముంది, మనం తినే ఆహార పదార్థం సమధాతువులుగా విడాలి. అదేవిధంగా మనం తినే లోపల శరీరంలో ఉన్న అగ్ని ప్రాపర్గా ఉండాలి. లోపల ఏదైనా వేస్ట్ వ్యర్థ పదార్థాలు ఉంటే సమంగా బయటికి వెళ్ళిపోవాలి. ప్రాపర్గా నిద్ర ఉండాలి, తినేది అరగాలి, మన ఆలోచన విధానం పోవాలి, ఇంకా ప్రసన్న ఆత్మ ఉండాలి, అంటే ఆనందంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఈ 3 విషయాలు 4 విషయాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఆరోగ్యం ఉన్నట్టు. సో ఈరోజు మనం ఆవు దగ్గర నుంచి ఎటువంటి ఆరోగ్యం సంపాదించవచ్చు అనే విషయం తెలుసుకోవచ్చు. సో గోవు అంటే మనం మళ్ళీ చెప్పుకున్నాం, ఎద్దు ఆవు 2 కలిపితేనే ఆవు గోసంతదంట. ఈ గోవు గురించి 2 విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా మీకు దగ్గరలో ఆవులు ఉన్నాయి అంటే మనం చిన్న చిన్న వ్యాధులు ఎలా తగ్గించుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఏంటంటే పెద్ద వ్యాధి వచ్చేదానికి కారణం ఏంటంటే చిన్న పొరపాటు. డయాబెటిక్ వచ్చిందంటే కారణం ఏంటంటే ప్రతిరోజు తింటున్నాం, దానికి శారీరక శ్రమ లేకపోవడం. అండ్ బీపీ పెరుగుతుందంటే కారణం ఏంటంటే రక్త ప్రసరణ అనేది బాగా పల్చగా అయిపోయింది రక్తం. సో అందుకని ఆటోమేటిక్గా బీపీ వస్తుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ అంటే నూనె పదార్థాలు తింటున్నాం, మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. అందుకని వచ్చేది ఏంటంటే ఈ గుండె జబ్బులు వస్తుంది. మోకాళ్ళ నొప్పులు అంటే ఎక్కువసేపు నిలబడడం వల్ల, మోకాళ్ళకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం అంతా శరీరంలో నొప్పులు అని పెరుగుతుంది. ఆర్థరైటిస్, ఇవన్నిటికీ కారణం చిన్న చిన్న మార్పులు. మనం చిన్న చిన్న చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు ఒక్కసారిగా పెరిగిపోతే వచ్చేది మనకి వ్యాధి అనే రూపంలో వస్తుంది. సో అలాంటి వ్యాధులు తగ్గాలి అంటే పంచగవ్య ఎలా పంపిస్తారు. పంచగవ్య అంటే మళ్ళీ మీరు డౌట్ పడద్దు. ఒకటి ఏంటంటే వ్యవసాయంలో వాడేది ఒక రకమైన పంచగవ్య, రెండోది ఏంటంటే మనం వైద్యాన్ని వాడుకునే ఒక రకమైన పంచగవ్య. సో పంచగవ్య అంటే ఆవు దగ్గర నుంచే 5: పేడ, మూత్రం, ఇంకా పాలు, ఈ 5 కలిపి మనం పంచగవ్యాలు అంటాం. సో ఈ 5 గవ్యాల నుంచి ఎప్పుడైతే మనం ప్రాపర్గా దాని విషయం అర్థం చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, వైద్యం విషయం తెలుస్తుంది. సో వైద్యం తెలిసే ముందు మనం ఇందాక ఏమనుకున్నాం, సమదోష అంటే వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి సమంగా ఉండాలి. ఆ సమంగా ఉండాలంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది వాతం ఏంటి, పిత్తం ఏంటి, కఫం ఏంటి తెలుసుకోవాలి. వాతం అంటే మీరు గమనించండి, ఒక్కొక్క శరీరాలు ఎలా ఉంటాయంటే హైపర్ యాక్టివ్గా ఉంటాయి. హైపర్ యాక్టివ్ మామూలుగా ఉండవు, హైపర్ యాక్టివ్ ఉండాలి. వాళ్ళకి వాతంతో కూడుకున్న వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక పని ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇక నాగరు, అటు ఇటు పరిగెట్టి వేగంగా అది వెంటనే అయిపోవాలని చెప్పేసి అంటారు. ఇది వాతానికి సంబంధించింది. అదేవిధంగా పిత్తానికి అనుకోండి, అగ్రెసివ్నెస్ ఉంటుంది, నేను ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేసే మెంటాలిటీ ఉంటుంది, అది పిత్తానికి సంబంధం. అదేవిధంగా కఫం అనుకోండి, కఫం అంటే నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, స్కిప్పింగ్ మెంటాలిటీ ఉంటారు, ఇది కఫానికి సంబంధించింది.
సో ఆ వాత పిత్త కఫాలు మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఇంకొక 10 నిమిషాల్లో దాని గురించి మొత్తంతో చెప్పుకుంటాను. అది ఎలా మారిపోతుంది, కాలానుగుణంగా మారిపోతుంది, లేకపోతే మనం తినే ఆహార పదార్థాలు మారిపోతుంది, మనం చేసే పని బట్టి మారిపోతుంది, వయసు బట్టి మారిపోతుంది. ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 50-60% మీకు వైద్యం వచ్చినట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఉండే ప్రకృతి ఏంటి, మన శరీరంలో ఉండే దోషం ఏంటో తెలుసుకోవాలి. మన శరీరంలో కొన్ని రకాల మార్పులు జరిగిపోతాయి కాలానుగుణంగా. సో మీరు కరెక్ట్ గమనించండి, ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఏముంది, అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఇలాగే చెప్పాలి. అగ్ని అంటే బొట్టవేలుతో చూపించాలి, ఆకాశం వాయువు, ఆకాశం మధ్యవేలు, పృథ్వీ ఉంగరం వేలు, లాస్ట్ వేలు చిటికిన వేలు ఏదైతే ఉందో అది నీరు. సో ఈ పంచమహాభూతాలతో కూడిన ఈ శరీరం ఎలాగైతే ఉందో అదే పంచభూతాలు రెండు కలుస్తూ మళ్ళీ ఏమైతుంది, అది దోషాల కింద మారుతుంది, అంటే ప్రకృతి కింద మారింది. అది ఏమవుతుంది, ఫస్ట్ ఆకాశం భూమి, ఆకాశం, రెండోది వాయువు. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, ఆకాశం వాయువు కలిస్తే వాతం ఏర్పడుతుంది, అంటే వాయుగుణం ఉంటుంది. అది ఏంటంటే గాలి ఇక్కడికి ఇక్కడికి మారుతుంది కదా, గాలి తిరుగుతూ ఉంది అటు ఇటు. సో దీనికి కారణం ఏంటంటే వాత, శరీరంలో ఉండే వాత గుణం. అది ప్రకృతిలో కూడా ఉంది. వాతం కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. మన గుండె కొట్టుకోవాలంటే మనకు స్పేస్ కావాలి. ఈ రెండు కలిసిందిగా ఉంది ఏదైతే ఉందో అది వాతం అంటారు. తర్వాత పిత్తం, అగ్నితత్వం. మన శరీరంలో ఏదైతే అగ్ని ఏదైతే ఉందో అది ఎక్కువైందనుకోండి, పిత్తం పెరిగిందంటారు. అగ్ని తక్కువైందనుకోండి, లో జ్వరం వచ్చిందంటారు. సో కారణం ఏంటి, శరీరంలో ఉండే పిత్తం. ఇది అగ్నితత్వం. అండ్ మూడోది ఏంటంటే కఫతత్వం. కఫం ఏంటంటే భూమి, జలం. భూమి, జలం ఎప్పుడైతే నీరు భూమి కలిస్తే ఏమవుతుంది, ముద్దలాగా ఏర్పడుతుంది. అది మనం ఏమంటాం, దాన్ని బురద అంటాం. ఇలాంటి గుణాలు అన్నీ ఉంటాయి. సో వాతం, పిత్తం, కఫం. వాతం అంటే హైపర్ యాక్టివ్, వాయువు ఆకాశంతో కలిసింది. పిత్తం అంటే అగ్ని, అండ్ కఫం అంటే భూమి అండ్ జలం. ఈ 3 గుణాలు ఏవైతే ఉందో మన శరీరాల్లో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి, వాతం, పిత్తం, కఫం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన శరీర తత్వం ఏంటి. మన శరీర తత్వం ఏంటో తెలిసిన తర్వాత మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇది భూమిలో ఉండే భౌగోళిక పరిస్థితి. ఇప్పుడు కాలం బట్టి కూడా మారిపోతుంది. కాలం అంటే మనకి వర్షాకాలంలో ఒకలాగా ఉంటుంది, వేసవికాలంలో, శీతకాలం. ఇప్పుడు వేసవికాలంలో వచ్చింది, అప్పుడేమవుతుంది, పిత్త గుణం ఎక్కువ ఉంటుంది, బాగా పిత్తం అంటే వేడి ఎక్కువ ఉంటుంది. అది భూమి బయట కూడా అలాగే ఉంటుంది, అది గమనించండి. మళ్ళీ వర్షాకాలం వచ్చింది అనుకోండి, చల్లగా ఉంటుంది. రెండోది తేమ శాతం ఉంటుంది, గాలి శాతం ఉంటుంది. గాలితో కూడుకున్న వర్షాలు పడుతుంటాయి, అప్పుడు వాతం ఉంటుంది, కఫం ఉంటుంది, రైట్. అండ్ మరి శీతకాలం వచ్చిందని కఫం ఉంటుంది, ఇప్పుడు చలిగా ఉంటుంది, మ్యూకస్ ఎక్కువ తయారవుతుంది. సో బురదలో ఇవన్నీ ఉంటాయి. సో ఈ 3 తత్వాలు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. గమనించండి, వాతం, పిత్తం, కఫం కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. తర్వాత వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. వాతావరణంలో ఎటువంటి మార్పులు, వర్షం వస్తే ఒకలాగా మారిపోతుంది, అండ్ బాగా వడగాలుల్లో వచ్చిందంటే ఒకలా మారిపోతుంది, పూర్తిగా ఎండెక్కితే ఒకలాగా మారిపోతుంది. అంటే కాలానుగుణంగా వాతావరణంలో కూడా మార్పులు జరుగుతుంది. వాత, పిత్త, కఫాల్లో మన శరీరంలో ఏది ఉంది అనేది మీరు 10 నిమిషాల్లో మీరు గమనించగలరు, మీ శరీర తత్వం ఎలాంటిది అని. దాని తర్వాత స్థలం బట్టి మారిపోతుంది. అవును, నిజమే. ఇప్పుడు చూడండి, రాజస్థాన్ వెళ్ళామనుకోండి, బాగా ఎండలు ఉంటాయి, అక్కడ ఎడారి ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ పిత్తం ఎక్కువ ఉంటుంది, అండ్ గాలులు ఎక్కువ వేస్తూ ఉంటాయి, అప్పుడు వాతం కూడా ఉంటుంది. గాలులతో కూడిన వేడి గాలులు వస్తూ ఉంటాయి కాబట్టి వాతంతో కూడిన పిత్తం ఉంటుంది అక్కడ ఉన్న మనుషులు. అక్కడ ఉండే ఆహారపు అలవాట్లు వేరే. ఇప్పుడు రెండో విషయం, మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం ఒక కేరళ ప్రదేశంకి వెళ్ళామనుకోండి, కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే అక్కడ కఫగుణంతో ఎక్కువ ఉంటుంది అండ్ వాతగుణం ఉంటుంది. వర్షం పడింది అనుకోండి, గాలి వేస్తుంది అండ్ నీరు ఉంటుంది. అప్పుడు గాలి ఎక్కువ వేస్తుందంటే వాతం, అండ్ నీరు ఉందంటే బురద. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాతంతో కూడిన కఫం ఉంటుంది అక్కడ. అదే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, వాతం, పిత్తం, కఫం. కొండ ఏరియాల్లో ఒకలాగా ఉంటుంది, సముద్ర మట్టంలో ఒకలా ఉంటుంది. అంటే ప్రదేశాలు బట్టి కూడా వాత, పిత్త, కఫాలు మారిపోతున్నాయి, రైట్. అలాంటప్పుడు ఏమవుతుంది, వైద్యం కూడా మారాలి. కేరళలో ఉన్న వాళ్ళకి ఒకలా చేయాలి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఆంధ్రాలో అంటే సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, నెక్స్ట్ కొండ ప్రాంతాల్లో ఒకలాగా, ఎడారి ప్రాంతంలో ఒకలాగా వైద్యం మారుతూ ఉండాలని దీని అర్థం. అంటే సమదోష అంటే దోషాలు అనేది విడివిడిగా మారుతూ ఉంటున్నాయి. తర్వాత రోజులో కూడా వాత, పిత్త, కఫాలు మారిపోతున్నాయి. ఉదయం సరికి ఏమవుతుంది, చల్లగాలు వేస్తూ ఉంటాయి, అప్పుడు ఉదయం పూట వాతం ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎండగా ఉంటుంది మన భారతదేశ కొన్ని ప్రదేశాలు. సో మధ్యాహ్నం పూట ఎండగా ఉంటుంది, అప్పుడు పిత్తం ఉంటుంది. సాయంత్రం పూట ఎట్లా ఉంటుంది, చల్లగా పడిపోతుంది, భూమి అంతా చల్లబడిపోతుంటుంది గాలి వల్ల, అప్పుడు ఏముంటుంది, కఫం ఉంటుంది. అంటే రోజులో కూడా మార్పులు జరుగుతున్నాయి. వాత, పిత్త, కఫాలు అనేది రోజులో కూడా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు మనుషుల్లో కూడా వాత, పిత్త, కఫాలు ఉంటాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఏంటంటే రాజస్థాన్లో ఉన్న వాళ్ళకి ఒకలాగా వాతం ఉంటుంది,
అదే మళ్ళీ ఇంకా బాగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి హిమాచల్ కానీ హరిద్వార్ సైడ్ వెళ్తే వాళ్ళకి ఒకలాగా వాతపిత్త కఫాలు ఉంటాయి. సో మనం గమనించాల్సింది ఏంటంటే మనుషుల్లో కూడా వాతపిత్త కఫాలు వేరే వేరేగా ఉంటాయి. ఇది కూడా మనం బాగా గమనించాల్సిన విషయం. దాని తర్వాత వయసు బట్టి వాతపిత్త కఫాలు మారిపోతుంటాయి. మీరు గమనించండి, చిన్నపిల్లలకి ఎట్లా ఉంటారు, కొంచెం చాలా అమ్మచాటు ఉంటారు, లేకపోతే వాళ్ళు ఎక్కువ అమ్మ దగ్గర తిరుగుతుండడం, పాలు తాగుతుండడం, లేకపోతే నీళ్ళు తాగుతుండడం, అమ్మ చుట్టూ ఉంటారు, వాళ్ళకి కఫం ఉంటుంది, కొంచెం భయవస్తులు ఉంటారు, వాళ్ళకి కఫం ఉంటుంది. మధ్య వయసులో ఎవరైతే 50 సంవత్సరాల లోపల ఉండాలో అందరికీ పిత్తం ఉంటుంది. ఎందుకు? వ్యాపారం పనిలో కానీ, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో కానీ, లేదంటే వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి దేని గురించి కానీ, పిల్లలకు అనాలి, సంసార బాధ్యతలు, ఇవన్నిటితో కూడిన పిత్తం ఉంటుంది, ఏదైనా సాధించాలనే గుణం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి వచ్చేది పిత్త గుణం. అండ్ తర్వాత ఎప్పుడైతే వయసు మీరిన తర్వాత ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు ఉండేది కఫ గుణం. అంటే మోకాళ్ళ నొప్పులు రావడం, ఎక్కువసేపు నడవలేకపోవడం, ఇలాంటివన్నీ గుణాలతో కూడింది. వయసు బట్టి కూడా వాతపిత్త కఫాలు మారిపోతుంది. తర్వాత పని బట్టి కూడా మారిపోతుంది. నిజమే. ఇప్పుడు ఎందుకు అంటే మీరు గమనించారు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఎలాంటి గుణం ఉండాలి? కూర్చునే మెంటాలిటీ ఉండాలి, మనసు పెట్టి ఆలోచించాలి, బ్రెయిన్ పెట్టి ఎక్కువ ఆలోచించాలి. కాబట్టి వాడికి ఎక్కువ ఉండాల్సింది కఫ గుణం ఉండాలి. అదే ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి, పని చేయాలి, పని చేయించాలి, పని చేయాలి. సో వాడికి ఎలాంటి గుణం ఉండాలి? పిత్త గుణం ఉండాలి. అదే కానీ ఒక పని చేస్తున్నాడు, లేబర్ ఉన్నాడు అనుకోండి, వాడికి వాత గుణం ఉండాలి. సో మార్కెటింగ్ పీపుల్ అందరికీ వాత గుణం ఉండాలి, అండ్ మేనేజర్కి ఏంటంటే పిత్త గుణం ఉండాలి. అదే పైన ఒకటి ఆలోచించే సైంటిస్ట్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి వాడికి కఫ గుణం ఉండాలి. సో ఈ వయసు అంటే మన పని బట్టి కూడా మనకి వాతపిత్త కఫాలు మారిపోతున్నాయి. అవి మనం గమనించాలి. అందుకే ప్రతి ఒక్క మనిషికి ఒకేలాంటి ఆహారం ఎప్పుడు మంచిది కాదు. ప్రతి ఒక్క మనిషికి ఒకేలాంటి మందు కూడా, అంటే ఔషధం కూడా ఎప్పుడూ మంచిది కాదు. సో మీ పని బట్టి, మీ వయసు బట్టి, మీరుండే ప్రదేశం బట్టి వాతపిత్త కఫాలు మారిపోతున్నాయి. సో ఇదే విధంగా మనకు కూడా ఆవుల్లో ఎట్లా ఉన్నాయి, ఎరుపు, తెలుపు, నలుపు 3 రకాల రంగులలో కూడిన ఆవులు ఉన్నాయి. సో ఎరుపుగా ఉండేదానికి పిత్త తాలూకు గుణం ఉంటుంది, తెల్లగా ఉండేదానికి వాతం తాలూకుది, నల్లగా ఉంటే కఫం తాలూకు గుణాలు ఉంటాయి. వాత పిత్త కఫాలు ఆవుల్లో కూడా మారిపోతున్నాయి. గోసంతతులు కూడా ఎరుపు, తెలుపు, నలుపు 3 రకాల కపిల వర్ణం ఉంటుంది, ఒంగోలు జాత ఉంటుంది, గిర్రాలు ఉంటాయి. మీరు గమనించారు, తెలిసింది అక్క. సో ఈ 3 ఎరుపుగా ఉంటే దానికి పిత్త గుణం, తెల్లగా ఉంటే వాత గుణం, నల్లగా ఉంటే కఫ గుణం. సో ఈ 3 రకాలు కూడా మనకి ఆవుల్లో కూడా ఉన్నాయి. మళ్ళీ ఆహారం బట్టి ఆహారంలో కూడా వాతపిత్త కఫాలు ఉన్నాయి. ఆహారంలో అంటే మనం కొందరు బాగా స్పైసీస్ తింటాం, కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. ఎట్లా చెప్పాలంటే మీకు స్పైసీస్ దాన్ని ఏమంటారు, అల్లం వెల్లుల్లి, ఇవి వేడి చేసేవి. సో ఇవి పిత్త గుణాలతో కూడుకుంది. అదే చల్ల పదార్థాలు అంటే కుకుంబర్ ఉంటుంది, లేకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మిలాన్, ఇవన్నీ అంటే చల్లదనం చేసేవి, కఫాన్ని మళ్ళీ తగ్గించేవి. సో వాతాన్ని తగ్గించేవి కొన్ని క్రీపర్స్ ఉంటాయి, పాదుల మీద ఉండేవన్నీ వాతాన్ని తగ్గిస్తాయి. అంటే వాత పిత్త కఫాలు కూరగాయల ఆహారంలో కూడా వాత పిత్త కఫాలు ఉంటాయి. మళ్ళీ ఇంకా గమనించారంటే దాంట్లో ఎప్పుడైతే ఈ బిస్కెట్స్ ఉంటాయి, రస్కులు ఉంటాయి, లేకపోతే బన్స్ ఉంటాయి, ఇందులో ఏముంటాయి, గాలి ఉంటుంది మ్యాక్సిమం, అందులో ఎటువంటి నీరు పదార్థం లేదు. అందుకని దాంట్లో వాతం పెంచే గుణం ఉంటుంది. ఇప్పుడు కుకుంబర్ ఉంది, లేకపోతే మీరు వాటర్ మిలాన్స్ ఉన్నాయి, ఇందులో ఏముంటుంది, ఎక్కువ వాటర్ ఉంటుంది, అది పిత్తాన్ని తగ్గించేసే గుణం ఉంటుంది. మళ్ళీ మీ వాతాన్ని తగ్గించే గుణం ఉంటుంది ఆహార పదార్థాలు కూడా. సో జంతువుల్లో కూడా వాతపిత్త కఫాలు ఉంటాయి. నిజమే, కొన్ని జంతువులు, ఏనుగు ఉంది, అది కఫానికి సంకేతం. తాబేలు ఉంది, కఫాన్ని మెల్లిగా వెళ్తూ ఉంటుంది, దానికి గమనం కూడా మెల్లగా ఉంటుంది, ఇది కఫానికి సంబంధించింది. అదే పిత్తాన్ని రౌద్రం ఉంటారు, రౌద్రం ఉండేవి. ఇంకా మనకు ఉండేవి ఏంటంటే పులి, సింహాలు ఉంటాయి, ఇవి రౌద్రంతో కూడుకుని. అదేవిధంగా వాతాన్ని కూడుకొని ఉంటాయి, జింకలు కానీ, లేకపోతే లేడీ జింకలు కానీ, ఇంకా గుర్రాలు కానీ, ఇవన్నీ ఏంటంటే వాతంతో కూడుకుని చలనశక్తి ఎక్కువ ఉంటుంది. సో జంతువుల్లో కూడా వాతపిత్త కఫాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఏ స్థితి అని తెలుసుకోండి. దానికి చిన్న ప్రశ్న ఇస్తున్నాం. సో ప్రశ్న ఎట్లాంటిదంటే, మీకు ఒక పని ఇచ్చారంటే ఆ పనిని త్వరగా చేస్తారా, ఇష్టంగా చేస్తారా, హడావిడిగా చేస్తారా, టెన్షన్తో చేస్తారా? వీళ్ళందరికీ ఉండే గుణం ఏంటంటే వాతం. సో తుడిచిందే తుడుస్తూ ఉంటారు, క్లీనింగ్ చేసిందే చేస్తూ ఉంటారు, ఆలోచించిందే మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎక్కువ గుణాలు ఉంటాయి వాత గుణాలు. సో వాతానికి తగ్గించేది మనకేముంది, గోమూత్రం ఇంకా మజ్జిగ ఉంది. సో గోమూత్రం కానీ మజ్జిగ కానీ ఎప్పుడైతే రెగ్యులర్గా తీసుకుంటున్నారో పంచగవ్య తరఫున, ఆటోమేటిక్గా వాళ్ళకి వాతాన్ని తగ్గిస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంటాయి, లేకపోతే ఎసిడిక్ సమస్యలు అంటే పిత్త సమస్యలు, ఏవి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి కదా, ఇవన్నీ వాతానికి సంబంధించినవి. సో ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి, రైట్. మోకాళ్ళ నొప్పులు కానీ, ఆర్థరైటిస్ కానీ, సొరియాసిస్ కూడా వాతానికి సంబంధించింది, దానికి కూడా గోమూత్రం తీసుకుంటారు. సో తర్వాత మనకి పిత్తాన్ని తగ్గించేవి ఏముంటాయి ఆహారంలో, మన పని బట్టి మన పిత్తం మార్చుకోవాలి.
సో మీ వయసు బట్టి పిల్లలకి హైపర్గా కోపం వచ్చిందనుకోండి, అది ప్రాబ్లమే. ఎందుకంటే పిల్లల్లో ఉండాల్సింది తమో గుణం ఉండాలి, లేదంటే కఫ గుణం ఉండాలి. ఎందుకు వాళ్ళకి జలుబు ఉంటుంది, జ్వరం ఉంటుంది, అమ్మచాటు ఉంటారు, చెప్పింది వింటారు, ఇలాగ ఉండాలి. ఉంటేనే పిల్ల. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ ఫుడ్లో మార్పులు జరిపిస్తున్నాం. ఫుడ్లో మార్పులు అంటే ఎట్లాంటివి జరుగుతున్నాయండి? బిస్కెట్స్ ఇస్తున్నాం, కుర్కురేలు ఇస్తున్నాం, ఇలాంటివన్నీ ఇచ్చేస్తున్నాం. అందులో నీరు లేవు, అందులో మొత్తం ఉండేదంతా గాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనిషి లోపల ఉండే గాలి అంతా పీల్చేసుకుంటాడు, ఆటోమేటిక్గా వాడు హైపర్ యాక్టివ్ అయిపోతాడు. సో ఇది కూడా వ్యాధి గురించి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని పిల్లలకి ఎలా ఉంచాలి, పెద్దవాళ్ళకి ఎలాంటిది తినిపించాలి, వాళ్ళు చేసే పని ఎలాంటిది, పని బట్టి కూడా మన ఆహారం మార్పు ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మనకి పిత్తానికి పంచగవ్యాలు ఏంటంటే నెయ్యి, సో ఇంకా రెండోది మజ్జిగ. సో నెయ్యి కానీ రెగ్యులర్గా తీసుకుంటే పిత్తం సమంగా ఉంటుంది. ఎవరికైతే పిత్త సమస్యలు ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇక లేకపోతే ఎసిడిక్ సమస్యలు ఉంటే వాళ్ళకందరికీ పిత్తంలో వాళ్ళకి ఏం చేస్తామంటే నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిపి తాగిస్తుంటాం. ఎప్పుడైతే పిత్తం బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పొట్టలో కానీ మంటలు కానీ ఉంటే వాళ్ళకి నెయ్యి తాగిస్తుంటాం. ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి నీళ్ళు, గోరువెచ్చని నీటిలో తాగిస్తూ ఉంటాం. లేదంటే మజ్జిగ, వెన్న తీసేసిన మజ్జిగ, దాన్ని అరిస్టా కింద మారుస్తాం. అంటే 10 రోజులు దాన్ని పులుసు పెట్టి అది ఇస్తుంటాం. అల్సర్ సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, వీళ్ళందరికీ ఎక్కువ సొల్యూషన్ ఏంటంటే మజ్జిగ. అంటే వెన్న తీసిగా మిగిలిపోయిన దాన్ని మనం మజ్జిగ అనాలి, లేదంటే దాన్ని మనం లస్సీ అంటాం. సో ఎవరికి ఏది ఇవ్వాలి? పిత్త సమస్యలు లేని వారికి ఏంటంటే లస్సీ ఇచ్చినా పర్లేదు. బట్ పిత్త సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, అల్సర్ సమస్యలు, అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ మనం ఏం చేయాలి? కంపల్సరీ మజ్జిగ ఇస్తాం అండ్ నెయ్యి ఇస్తాం. అది కఫ సమస్యలు ఉంది, కఫం బాగా ఎక్కువ ఉంది, శరీరంలో బాగా భూమితత్వం ఎక్కువ ఉంది, లేజీగా ఉన్నారు. సో వాళ్ళంటే వాళ్ళకి ఏం చేస్తాం? పంచగవ్యాలు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే పేడ, పేడతో ఏదైతే ఉందో దాన్ని లేపనంగా మనం పెడతా ఉంటాం. అప్పుడు శరీరంలో ఉన్న నీరు శాతం అంతా తగ్గుతూ ఉంటుంది, వాళ్ళు యాక్టివ్ అవుతుంది. సో ఈ రకమైన పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో, పంచగవ్యాలు కూడా భూతత్వం, వాయుతత్వం, ఆకాశ, అగ్ని అండ్ జలతత్వంతో కూడుకుంటుంది. సో అందుకని ఎవరికైతే బాగా వేడిగా ఉందంటే నెయ్యి, వాయుతత్వం అంటే గోమూత్రం, ఆకాశతత్వం అంటే మజ్జిగ, భూతత్వం అంటే పేడ, అండ్ ఇంకా జలతత్వం అంటే పాలు. సో ఈ రకమైన మార్పులు ఎప్పుడైతే మనం పంచగవ్యాలు చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉండే దోషాలు అనేది సమంగా ఉంటాయి. తర్వాత సమ దోష అయిపోయిన తర్వాత సమ ధాతు, సో మీరు సమ అగ్ని. సమ అగ్ని ఏంటంటే మన శరీరంలో ఉండే అగ్ని ఏదైతే ఉందో అది మారిపోతూ ఉంది కాలానుగుణంగా మనం చేసే పని బట్టి. కొందరు ఉంటారు ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటారు, లేదంటే క్లోజ్డ్ ఏరియాలో ఎక్కువ కూర్చుంటారు. వాళ్ళకి ఏమవుతుంది? శరీరంలో విపరీతంగా పిత్తం పెరిగిపోతుంది, సో లేదంటే వాతం పెరిగిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో మార్పు చేసుకోవాలి. ఇప్పుడు మోషన్ ఉంది, ఆ మలం అనేది ప్రాపర్గా కిందకి ప్రాపర్గా రావట్లేదు, దానికి ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సి వస్తుంది, మలం పెట్టాల్సి వస్తుంది. కారణం ఏంటి? ఆ లోపల ఉండే మోషన్ ఏదైతే మలం ఏదైతే ఉందో దాంట్లో నీరు శాతం లేదు. ఆ నీరు శాతం కల్పించడానికి మనం ఏం చేయాలి? కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ నీరు కలిగే పదార్థాలు ఇవ్వాలి. అందుకే లిక్విడ్ అంటే సెమీ సాలిడ్స్, సెమీ లిక్విడ్స్తో ఉండే ఫుడ్ ఇవ్వాలి. అంటే చారన్నం, మజ్జిగన్నం, గంజన్నం, సాంబారు, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటే నీరుతో కూడిన ఆహారం లోపలికి వెళ్ళడం వల్ల పెరుగుతాం. అందుకే మనకు పూర్వకాలంలో భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు? ముందు నెయ్యి ఇచ్చేవారు. నెయ్యి ఎప్పుడైతే తాగుతున్నామో ఈ ట్రాకీ అంతా, ఈ ఈసోఫాగస్ ఏదైతే ఉందో, అన్నవాహిక ఏదైతే ఉందో అందులో మత్తుగా నీరుగా మొత్తం జిడ్డుగా లోపల వెళ్తుంది. తర్వాత ఎటువంటి పౌడర్లు కానీ, పొడులు కానీ, కారం కానీ ఏమి తిన్నా అంత ఎక్కువ పిత్తం పెరిగేది కాదు. సో దానివల్ల శరీరంలో అగ్ని అనేది తాపం తగ్గుతుంది. మీరు కొందరు గమనించారు లేదా? భోజనం ముందు నీళ్ళు తాగుతారు, ఆచమనం చేస్తారు. కారణం ఆ వేడిని మనం తగ్గించాలని ఉద్దేశంతో. సో ఎప్పుడైతే మన శరీరంలో వేడి తగ్గుతూ ఉందో ఆటోమేటిక్గా తినే ఆహార పదార్థం ఎక్కువ అంత అగ్రెసివ్ జరగదు, అంత పిత్తాన్ని పెంచే గుణం ఉండదు. దానికోసం ఏం చేయాలి? నీరు అనేది తాగుతూ ఉండాలి. ఎంత నీరు తాగాలి అని మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఏంటంటే దోశలు, మన ఏదైతే 2 చేతుల దోశలు ఉన్నాయో 16 దోశలు పడితే మన పొట్ట అంత సైజు వస్తాయి. అట్లీస్ట్ ఒక 6 దోశలు తాగండి. నీళ్ళు కూర్చొని 6 దోశలు తాగితే కడుపు నిండిపోతుంది. ఈ 6 దోశలకి మీకు ఎంతైతే నీరు పడుతుందో అది మీ ప్రమాణం. ఆ ప్రమాణం బట్టి మీరు బాటిల్లో వేసుకుంటారో, చెంబులో వేసుకుంటారో, దాన్ని బట్టి మీరు నీరు తాగుతూ ఉంటారు. సో ఇలాంటి మార్పులు ఎప్పుడైతే చేస్తున్నామో మీ దోశలే మీకు మీ ప్రమాణం. దీన్ని బట్టి మీరు ఎంత పరిణామం తీసుకోవాలో అది తీసుకుంటారు. సో ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆవు చూడండి ఏం చేస్తారు? పీల్చి తాగుతారు. మనం కూడా అలాగే పీలుస్తూ తాగాలి. అది మనం కానీ గుడక పైకి తాగామనుకోండి, గ్యాస్ ఎక్కువ పెరిగిపోతుంది, పొత్తి కడుపు సమస్యలు వస్తుంది. వాళ్ళందరికీ అబ్డామిన్లో సమస్యలు ఎక్కువ పెరిగిపోతుంటాయి. అంటే మూత్రశయం జారిపోవడం కానీ, లేకపోతే ఊరికే నవ్వుతున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు, లేకపోతే నిద్రలోని మూత్రం పోస్తూ ఉంటారు. లేదంటే ఆడవారి సమస్యలు పీసీఓఎస్ వస్తుంటారు. అందుకే నిలబడి నీళ్ళు తాగాలి, కూర్చొని నీళ్ళు తాగండి అండ్ ప్రశాంతంగా తాగండి. ఎలా తాగాలి?
పిట్టెలా తాగుతుంది? మెల్లిమెల్లిగా ముంచుకొని నీళ్ళు ఎలా తాగుతుంది? మళ్ళీ ఆవు ఎలా తాగుతుంది? పీల్చుకొని తాగుతుంది. మనం కూడా పీల్చే తత్వంలో ఉండే ఒక మనుషులు, ఆ వ్యవస్థకు చెందిన వాళ్ళు, ఆ దారిలో ఉండేవాళ్ళు. సో మనం కూడా అలాంటిది నీరు పీల్చుకొని తాగాలి, ప్రశాంతంగా గాబర లేకుండా నీరు తాగాలి. సో ఇలాంటివన్నీ ఎక్కువ మనం ఈ వాతపిత్త కఫాల్లో అండ్ సమగ్నిలో చేసుకోవాలి. తర్వాత సమదోష అంటారు, సమధాతు అంటారు. సమధాతు అంటే మనం ప్రతిరోజు తినే ఆహారం ఏదైతే ఉందో, తెల్లవారు లేచి బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి తినే డిన్నర్ వరకు ఏదైతే మొత్తం అన్ని ఆహార పదార్థాలు తింటాం కదా, ఈ తినే ఆహార పదార్థాలు మనకి 7 ధాతువుల కింద మారిపోతాయి. అవేంటి? రసం, రక్తం, మాంసం, మధ్య, అస్థి, శుక్ల, మేధ. మన 7 ధాతువుల కింద మనకి శరీరంలో మారిపోతూ ఉన్నాయి. సో ఈ 7 ధాతువులు అనేది మన శరీరంలో శక్తిని పెంచుతాయి. అలాంటి ఆహార పదార్థాలు దానికి తోడుగా మనకి ఈ రోజుల్లో రైతులు పండిస్తున్నారు ఏంటి? సేంద్రీయ వ్యవసాయం అంటారు, లేకపోతే గో ఆధారిత వ్యవసాయం అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేడ అనేది, అది తినే వనమూలికలతో కూడిన పేడ, తినే గడ్డి ఏదైతే ఉందో అది బాగా మంచి మాన్యూర్ తయారు చేస్తారు, సేంద్రియ తయారు చేస్తారు. అది పేడ రూపంలో మనకు వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ఘనజీవామృతం, ద్రవజీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటివన్నీ తయారు చేసుకుంటాం. దశపర్ణి కషాయాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చెదలుండవు, భూమిలో సారం పెరుగుతుంది, ఇంకా వానపాములు బాగా వస్తాయి, పనికొచ్చే క్రిమికీటకాలు ఉంటాయి. దానివల్ల భూమి సారం పెరగడం వల్ల వచ్చే మొలక ఏదైతే ఉందో అది సారవంతమైన వచ్చి దానిలో అందాల్సిన న్యూట్రిషన్స్, మైక్రో న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం తినే ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి వెళ్తుంది. అదే కెమికల్స్ వేసామనుకోండి పుడుతున్నాయి. ఒకప్పుడు మీరు గమనించలేరు, టమాటాలు ఎంత పుల్లగా ఉంటాయి. టమాటా న్యాచురల్గా పుల్లగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోతుంది? తీపిదనం వచ్చేస్తుంది. సో తీపిదనం ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది? కొన్ని రోజులు డయాబెటిక్ వస్తుంది, కొన్ని రోజులకి ఏమొస్తుంది? మత్తు వస్తుంది, తర్వాత ఆర్థరైటిస్ వస్తుంది, తర్వాత వచ్చేది క్యాన్సర్. సో ఇలాంటివి అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కారణం కేవలం మనం ఒక రకమైన కెమికల్ రిలేటెడ్ రసాయన స్థితిలోకి వెళ్ళిపోతుంది. కారణం దిగుబడి కావాలి, ప్రతి ఒక్కరికి ఉత్పత్తి పెరగాలి, లేకపోతే దిగుబడి పెరగాలని ఈ రోజుల్లో మందులు వేస్తూ ఉంటాం. దానికి మీరు గమనించండి, మరొకసారి ఇలాంటి సెషన్స్కి వెళ్తూ ఉండండి. దాంట్లో మనకి ఘనజీవామృతం చేస్తారు, జీవామృతం చేస్తారు, ఇంకా ఎన్ని రకాల ఔషధ గుణాలతో కూడుకొని చేస్తుంటారు. అలాంటివన్నీ మల్చింగ్ ఉంటారు, 7 లేయర్స్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, మన పొలాల్లో ఎప్పుడైతే పాటిస్తున్నామో ఆటోమేటిక్గా ఒక సారవంతమైన ఆహార పదార్థాలు ఇస్తున్నాం, ఆరోగ్యవంతమైన మనుషులు తయారు చేయగలం, కేవలం వ్యవసాయం నీట్గా ఉంటాయి. సో మీరేం చేయాలి? ఎవరైతే మాకు వ్యవసాయం లేదండి, లేదంటే మేము పట్టణాల్లో ఉంటున్నాం, అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో వారు పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళకి మీరు సాయం చేయాలి. మీరు ఆర్థికంగా ఎవరికైతే వాళ్ళకున్నే ఇబ్బందులు తగ్గించారనుకోండి, ఆ రైతు మీ వరకు, మీ అపార్ట్మెంట్ వరకు 10 ఫ్యామిలీలు ఉంటే 10 ఫ్యామిలీలు వాళ్ళ వరకు మీరు పంట పండిస్తాడు. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. అదే రైతు కలుషితం అయిపోయింది అనుకోండి, అంటే డబ్బు అనే వ్యామోహంలో పడిపోయి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. సో దిగుబడి పెరగాలి, లేకపోతే ఆరోగ్యవంతమైనది కావాలి అనుకుంటే ఆ భూముల్లో సేంద్రీయ వ్యవసాయం జరగాలి. అదేవిధంగా గో ఆధారితంతో పంటలు పండించాలి. గోవులు ఎక్కడైతే నడుస్తూ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, అండ్ ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది, అండ్ వచ్చే సారవంతమైన ఆహార పదార్థాలు తిని మనం ఆరోగ్యంగా ఉంటాం. దీనికి చేయాల్సింది ఏంటి? ఆవు ఉండాలి కంపల్సరీ. దానివల్ల గో ఆధారిత వ్యవసాయం జరుగుతూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఈ వ్యవసాయం సంబంధించి, లేకపోతే ఈ ఆహార పదార్థాల మార్పులు మన శరీరంలో ఉండే ఆరోగ్యవంత స్థితి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మోక్షానికి దారి. సో ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి అంటే, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక సంతృప్తి ఉంటుంది. అదే ఇంట్లో ప్రతి ఒక్కరికి నొప్పులు ఉండి, ఎప్పుడైతే బీపీలు, షుగర్లు, లేకపోతే ఆర్థరైటిస్, క్యాన్సర్లు ఇలాంటివన్నీ పెరిగిపోతుంటే ఎక్కడ ఆనందం ఉంటుంది? దానికి కావాల్సింది ఏంటి? ధాతు అంటే మంచిగా మనకి తినే ఆహార పదార్థం. ఈ ఆహార పదార్థం ఎప్పుడైతే బాగా శరీరంకి అంటుబడుతుందో అప్పుడు మనలో శరీరంలో ఏమవుతుంది? ఒక మంచి ధాతువులు వస్తాయి. మంచి ధాతువులు రావడం వల్ల మంచి సంతానం కలుగుతారు. వచ్చే జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ ఎంత అంటే అంత పెరిగిపోతున్నాయి. కారణం తినే ఆహార పదార్థాల్లో సత్తు లేదు. అదే టమాటాలు తినేస్తున్నాం, అదే క్యారెట్లు తినేస్తున్నాం. నిజానికి ఒక అతను చెప్పాడు, క్యారెట్లు అనేవి మనకి పంట కాదు, ఓన్లీ హరిద్వారు, హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ ఉండే పంట, ఇక్కడ పంట కానే కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫోర్స్ఫుల్గా పండించేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని రకాల ఫ్రూట్స్ పండవు, ఏది మనకి యాపిల్స్ పండవు. కానీ ఆ యాపిల్స్ మనం ఇక్కడ పండించేస్తే ఏర్పాటు ఇప్పుడు కూడా చేసేస్తున్నారు. ఏది మన వెరైటీస్ భూమిలో సారం పెంచేయడం కానీ, లేకపోతే విపరీత కెమికల్స్ వేయడం కానీ ఇలాంటివి. సో ఎక్కడ పండాల్సిన పంట అక్కడే పండాలి. అండ్ మోరోవర్ ఎందుకు అక్కడ పండుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి అది కరెక్ట్. సో ప్రాంతానుగుణంగా, కాలానుగుణంగా మీ పని బట్టి మీరు తినాలి.
ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం కానీ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ ఎట్లాంటి తినాలి, ఇక్కడ పండిన పంటలే తినాలి. ఇక్కడ ఈ భూముల్లో ఏవైతే పండుతున్నాయో న్యాచురల్గా అవే తినాల్సిన అర్హత మనకు ఉంది. అండ్ రెండోది కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. కాలానుగుణంగా అంటే ఇప్పుడు మనకి రావాల్సిన అంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే పంట ఏంటి అంటే మస్క్ మిలన్ కానీ, వాటర్ మిలన్ కానీ, కుకుంబర్ కానీ ఇలాంటి నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు వస్తాయి. సో ఇలాంటివి తినాలి. అదే కొంచెం ఈ ఎండలు తగ్గిన తర్వాత మనకి మామిడి పళ్ళు వస్తాయి. అంటే ఇప్పుడు మొన్న ఉగాది తర్వాత పూతలు వస్తుంటే అక్కడి నుంచి మనకి అంటారంటే 3-4 నెలలు పడతాయి. సో కరెక్ట్గా మే ఎండింగ్కి ఏదైతే ఉందో అప్పుడు మామిడి పళ్ళు వస్తాయి. అప్పుడు తినే మామిడి పళ్ళు చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రీ హార్వెస్ట్ జరిగిపోయింది, అంటే ముందుగా పంటలు పండించేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఫలాలు వేగంగా వచ్చేస్తున్నాయి. అది తినడం వల్ల అరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రేణుకులు వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలు వస్తున్నాయి. కొందరు ఏంటంటే గ్రేప్స్ పండిస్తున్నారు. సో అది కూడా కాలానుగుణంగా లేకుండా అది పండించేస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం కాలానుగుణంగా లేవో అప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేదే రోగం, రైట్? సో ఇలాంటివన్నీ మీరు రైతులు తెలుసుకోవాలి. ఏ టైంలో ఎటువంటి పంటలు వేయాలి, రైస్ ఎప్పుడు వేయాలి, ఈ రైస్ ఈ భూమిలో పండుతుందా లేదా. సో ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, ఈ శాస్త్రబద్ధకంగా ఉండేవి ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అది తిన్న మనుషులు కూడా ఆరోగ్యవంతంగా జరుగుతారు. సో లేకపోతే ఏమవుతుందండి అనొచ్చు. ఇప్పుడు కూడా యాపిల్స్ దొరుకుతున్నాయి, ఇప్పుడు కూడా ఆరెంజెస్ దొరికిపోతున్నాయి, తినేస్తున్నాం. కారణం ప్రీ హార్వెస్టింగ్, అంతే. వాళ్ళు ముందుగా పండించారు, లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మనకి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, సరైన ధాతు మన శరీరంలో పుట్టదు. దానివల్ల అజీర్తి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేవన్నీ రోగాలు మీరు గమనించండి. తర్వాత ధాతువు మనకి ఏముంది, రసం, రక్తం, మాంసం, మధ్య అంటే బోన్ మ్యారో అంటారు. సో తర్వాత అస్థి, మన ఎముకలు, శుక్ర సోనితాలు కంపల్సరీ రావాల్సింది. సో మనకు కావాల్సిన బ్రెయిన్ రిలేటెడ్ కూడా కావాలి. సో ఈ ప్రతి ఒక్క ధాతువు దొరికేది కేవలం ఆహార పదార్థాల్లో. అటువంటి ఆహార పదార్థాలని ఎలా తీసుకోవాలనేది కూడా శాస్త్రం చెప్తుంది. ఎలా తీసుకోవాలి, ఫస్ట్ మొదటిగా గో ఆధారిత వ్యవసాయం ఏదైతే రసాయనాలు లేకుండా పండిస్తున్నారో అలాంటి తినాలి. రెండోది మీ కాలానుగుణంగా మీ ప్రాంతం గుణంగా ఏవైతే పండుతున్నాయో అవి తినాలి. తర్వాత మీ పని బట్టి, మీరు వ్యవసాయం కూలీలు అంటే కంపల్సరీ బాగా తినాలి, పని చేయాలి కాబట్టి. అదే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే దానికి అవసరం లేదు. అదే మీరు ఒక సైంటిస్టులు అనుకోండి, ఒక ఆర్టిస్టులు అనుకోండి, దానికి తగ్గట్టు ఆహార పదార్థాలు తినాలి. లేదు లేబర్ అయితే ఒకలాగా, మేనేజర్ అయితే ఒకలాగా, మీరు ఆహార పదార్థాలు మార్చి తింటూ ఉండాలి కాలానుగుణంగా, మీ పని గుణంగా, మీ వాతావరణ పనిగా. సో ఎప్పుడైతే తింటున్నామో ఆటోమేటిక్గా ఆరోగ్యం సిద్ధిస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ విషయం చెప్పుకోవాలి ఏంటంటే, ఒక పదార్థాన్ని రూపాంతరం చెంది తినేస్తాము, అది తప్పు. పదార్థం ఎలా దొరుకుతుందో దాన్ని అలాగే తినాలి. ఆహార పదార్థం, ఒక కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయ ఎలా ఉంది, అందులో ఉండే నీరు అది తాగాలి. చెరుకు అది పీల్చి తినాలి, అర్థమైంది? దాన్ని మళ్ళీ రసాల కింద మార్చుకొని ద్రవ రూపంలో తాగకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే రూపం ఎలాగైతే ఉందో ఆ రూపాన్ని అలాగే తినాలి. రైస్ ఉంది, ఆ రైస్ని ఎలాగైతే దంపుడు బియ్యం కింద తినాలి. తిని దాన్ని అరిగించుకోవాలి. దాన్ని ఏం చేస్తున్నాం, పాలిష్ చేస్తున్నాం, తొట్టు తీసేస్తున్నాం, మళ్ళీ దాన్ని పాలిష్ పెడుతున్నాం, ఇలాంటివన్నీ పెడుతున్నాం. సో అప్పుడేమవుతుంది, దాన్ని రూపాంతరం మార్చాం, మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, నూకల కింద మారుస్తున్నాం, వరి నూకల కింద, మళ్ళీ వరి పిండి కింద. సో మళ్ళీ దాన్ని ప్రాసెస్, గోధుమలు తీసుకోండి మైదా కింద మార్చేస్తున్నాం. సో ఇలాంటి ఎప్పుడైతే మార్పు చెందిస్తున్నామో అప్పుడేమవుతుంది, అది మనకి శరీరానికి అరగదంట. ఎలాంటి పదార్థం ఎలాగైతే మన ప్రకృతి నుంచి వస్తుందో దాన్ని అదే విధంగా తీసుకోవాలి. సో అంతేగాంచి మళ్ళీ దాన్ని మార్పులు చెందించి ఎప్పుడైతే తీసుకుంటున్నామో రోగం పెరిగిపోతుంది, అంటే అజీర్తి సమస్యలు వస్తాయి. నేను చెప్తానండి, మీ అందరికీ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ లాస్ట్ 15 మినిట్లో మనం సమాధానాలు అందిస్తాం. ఈ లోపల మీరు ఏమైనా మీ డౌట్స్ ఉంటే రాస్తున్నాను. సో ఇది మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, చెరుకుని అది పీల్చి నమిలి తినాలి. మన భగవద్గీతలో శ్లోకం ఉంది ఏంటి, భక్ష్య భోష్య లేహ్య చోష్య, నాకేవి పీల్చేవి నమిలేవి పదార్థాలు ఉన్నాయి. సో దాన్ని ఏ రకంగా ఉందో అలాగే తినాలి. అలా తినలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, రోగం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు శనగపప్పు ఉంది, దాన్ని ఏం చేయాలి, దాన్ని నానబెట్టి దాన్ని ముద్ద చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తున్నాం, పౌడర్ ఫామ్లో మార్చాం, శనగ పిండిగా మార్చాం. అప్పుడేమవుతుంది, మైక్రోన్యూట్రియన్స్ వాల్యూస్ అన్నీ పోతాయి. ఒకప్పుడు అంటే చెక్కీలో వేసి పిండేవారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఫోర్స్ఫుల్గా దాంట్లో మెషిన్స్లో వేస్తున్నాం, గ్రైండర్లో వేస్తున్నాం. అప్పుడేమవుతుంది, చిన్న న్యూట్రిషన్స్ అంతా పోతాయి. ఎంత మనం గో ఆధారంతో తయారు చేసినా అది తినేటప్పుడు ఏమవుతుంది, దాన్ని మార్చి తినేస్తున్నాం. అందుకు శనగపప్పు ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నానబెట్టుకోవాలి. అప్పుడు నానబెట్టడం వల్ల అది ద్విదలం కదా, ఆ లోపల ఉన్న గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. మీరు గమనించలేదు, మినపప్పు నానేస్తే పైన పొంగులాగా వస్తుంది, అది గ్యాస్. కందిపప్పు నానేసినా, పెసరపప్పు నానబెట్టినా దాంట్లో పొంగు వస్తుంది. కారణం అందులో ఉండే గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది, అది ఆ పప్పు పీల్చుకుంటుంది.
ఆ పీల్చుకున్న తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, అది మళ్ళీ రూపాంతరం జరుగుతుంది. అందులో ఉన్న బాగా నీరు నిండిపోయి దాంట్లో ఏమవుతుంది, అది మనం ఎప్పుడైతే ముద్ద చేసుకొని దానికి కావాలంటే బజ్జీలు వేసుకోండి, దానికి కావాలంటే ఎలా కావాలంటే అది చేసుకోండి. సో అందుకు పౌడర్ బేస్లో మార్చద్దు, రైట్. దాన్ని అదే విధంగా మనం తీసుకోవాలి. సో దీన్ని వైద్యం అంటాం. సో మార్పు చెందింది అనుకోండి, అప్పుడేమవుతుంది, దాంట్లో ఉన్న గుణాలు తగ్గిపోతాయి. మీరే మిక్సీలో 1600 RPMతో ఒక బాగా పౌడర్ చేశారనుకోండి, అందులో ఉన్న పప్పులన్నీ పగిలిపోతాయి, అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అంతా పగిలిపోతాయి. సో అలాంటివి తింటే ఏమవుతుంది, ధాతుగా సరిపోదు, అంటే బోన్స్ తయారవ్వవు, వీక్గా ఉంటాం. ఎంత ఇడ్లీ తింటున్నాం ప్రతిరోజు. సో దానివల్ల లేకపోతే దానికి మళ్ళీ చట్నీలు వేసుకొని దానికి మైదా పిండ్లు లేకపోతే శనగపిండ్లు వరిపిండ్లు రూపాంతరం చెందించుకొని తినడం వల్ల ఏమవుతుంది, వీక్నెస్ తయారైపోతుంది. వచ్చే జనరేషన్ కూడా అంత హెల్దీగా లేకపోవడం పోతుంది. కారణం మనం తినే ఆహార పదార్థాల్లో మార్పు జరగదు. సో సమధాతు, సమాగ్ని, ఇంకా సమదోష అన్నీ సమంగా ఉండాలి. తర్వాత మలక్రియ అంటే మన ఎక్స్క్రీషన్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలంట. ఎలా ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్ అనే పేరు మీద ఎక్కువ తీసేసుకుంటున్నాం కార్బన్ డైఆక్సైడ్ లోపలికి. దానివల్ల కూడా రోగం పెరుగుతూ ఉంటుంది. తర్వాత రెండవ విషయం ఏంటంటే, మనం మోషన్ రిలేటెడ్లో రోజుకు 2 పూట్ల కంపల్సరీ మలక్రియ జరగాలి. బట్ అది జరగట్లేదు. కారణం మనకి తినే ఆహార పదార్థాల్లో ముద్ద చేరిపోయి ఉంటుంది, గట్టిగా అయిపోతుంది. అందుకు ఎక్కువ మలక్రియలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత మూత్రం అనేది ఎక్కువ నిల్చొని వెళ్తున్నాం చాలా వరకు, దాన్ని కూర్చొని వెళ్ళడానికి ఆయుర్వేదం చెప్తా ఉంది. సో మనకి దోషాలు ఉంటాయి, ఆ రోగాలు ఉంటే మనం ఎలా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే కాన్స్టిపేషన్ రిలేటెడ్లో ఉంది, అంటే మలక్రియ కరెక్ట్గా లేదు అంటే వాళ్ళు ఏం చేయాలి, గోమూత్రం ప్రతిరోజు 15 ml తీసుకోవాలి. ఫ్రెష్ గోమూత్రం అంతే, అందులో మరి ఏమి వేసుకోవాల్సిన పని లేదు. ఫ్రెష్ గోమూత్రం తీసుకుంటే ఆటోమేటిక్గా మలక్రియ అనేది బాగానే ఉంటుంది. సో దాని తర్వాత ఎవరైతే మలక్రియ ఇంకా ఫ్రీగా అవ్వలేదు, దాని తర్వాత యూరిన్ సిస్టమ్ బాగాలేదు అంటే వాళ్ళు మజ్జిగ తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి. సో శరీరంలో వేడి తత్వం పెరిగిపోయింది కదా, మజ్జిగ తీసుకోవచ్చు, నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి కూడా ఆవు నెయ్యి. ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళందరూ మీగడ తీస్తున్నారు పైకి. మీగడ తీయండి కాదంటలే, మీగడ తీయండి, అది డైరెక్ట్గా తినేయండి. మరి దాన్ని ఫర్మెంట్ చేసేసి నెయ్యి తయారు చేయాలి. ఒకప్పుడు యశోద ఎలా చేసేది, పెరుగు పాలని తోడేశారు, అగ్నిలో వాళ్ళు మంట పెట్టేవారు. అంటే పిడకలు పేర్చేవారు. ఒక గుండ్రపు గొయ్యి తీసేసి అందులో పిడకలేసి దాని మీద ఆవు పాలు పెడితే నిప్పు కాదు, అది నిప్పు ఉండేది కాదు, ఓన్లీ బయట మంట ఉండేది కాదు, ఓన్లీ నిప్పు ఉంటుంది, వేడి ఉంటుంది. ఆ వేడి సెగ మీద పెట్టేవారు. నీళ్ళు ఆ పాలు బాగా మరిగేవి. ఆ మరిగిన దాంట్లో అది న్యాచురల్గా చల్లగా పడుతుంది. ఒక 2-3 గంటలు చల్లగా అయిపోతాయి. అందులో పెరిగేసేవారు. పెరిగేసి దాంట్లో సంస్కారం చేసిన తర్వాత ఉట్టి మీద పెట్టేశారు. ఉట్టెక్కిందంటే అది తోడేస్తారని, లేదంటే కింద ఉంటే పాలు పైన ఉట్టెక్కితే పెరుగు అయిపోయినట్టు. ఆ పెరుగుని ఏం చేశారు, మళ్ళీ మరుసటి రోజు ఉదయం పూటకి కంపల్సరీ చల్లవారు చిలికేవారు. ఈ చిలకడం వల్ల ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ చేయడం వల్ల సెంటర్లో న్యూట్రల్ వస్తాం. ఆ న్యూట్రల్లో ఉండేది బ్రహ్మతత్వం. ఆ న్యూట్రల్ స్థితి ఏదైతే ఉందో దాని ఇన్విజిబుల్ ఎనర్జీస్ అంటారు. అప్పుడు ఏముంటుంది, అందులో బ్రహ్మతత్వం ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి ఆడవారికి సమస్యలు అన్నిటికీ తగ్గుతాం. సో ఇలాంటివి ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, తీసుకునే ఆహార పదార్థాలు కానీ మనకి ఎప్పుడైతే ధాతువుతో కూడిందంటే సరిపోతుంది. అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ వెనని మళ్ళీ వేడి చేస్తే వచ్చేది నెయ్యి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాలలో ఉన్న మేగడ పక్కన పెడుతున్నాం, లేదా పెరుగు మేగడ పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 5 రోజులు దాచి అది మళ్ళీ తర్వాత మళ్ళీ మిక్సీలో కొడుతున్నాం. సో ఇది సేమ్ నెయ్యిలాగే ఉంటుంది, కానీ నెయ్యి గుణాలు ఉండవు. దాన్ని బటర్ ఆయిల్ అంటారు. నెయ్యిలాగా ఉంటుంది, నెయ్యిలాగే స్మెల్ వస్తుంది, అంత ఇంకా ఎక్కువ నెయ్యి వస్తుంది, కానీ అందులో శారీరక శ్రమ లేదు, ఏది చిలికే తత్వం లేదు. అందుకు వల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఆ ఎల్డిఎల్ తీసుకోండి. మీరు ఎంత ఆవు పాలు తీసుకున్నా, ఎంత ఆవు పాలు పెరుగు చేసినా పైన మేగడ తీయకుండా చిలకండి. చిలికిన తర్వాత మంచిగా వెన్న వస్తుంది. ఏ ఇంటిలో అయితే కఫం ఉంటుందో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదంట. ఎందుకంటే ఎప్పుడైతే కఫం చిలుకుతున్నామో ఆ ఇంట్లో పాలు ఉండేట్టే కదా. అదే కానీ మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి, ఏముంటుంది, మొత్తం అంతా తిప్పడమే. సో మిక్సీ అనేది 1600 RPM ఉంటుంది మినిమం. అంటే 1600 సార్లు తిరుగుతుంది నిమిషానికి. అప్పుడు ఏమవుతుంది, అందులో ఉండే న్యూట్రిషన్స్ అంతా పగిలిపోతాయి, పిచ్చికిపోతాయి, ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ వల్ల మనం తినడం వల్ల ప్రెజర్ గుణాలు వస్తాయి. సో వీలైనంత వరకు చిలకడానికి ట్రై చేయండి. ఆ చిలికిన తర్వాత 1 లీటర్ 2 లీటర్లు పెట్టుకొని హాయిగా చిలకండి. ఎంతైతే వెన్న వస్తుందో పిల్లలకి ఇవ్వండి. ఎక్కువ వెన్న వస్తే మళ్ళీ 2-3 రోజులు దాచేసిన తర్వాత దాన్ని నెయ్యి చేసుకోండి. శ్రేష్టమైన నెయ్యి దొరుకుతుంది. ఒక నెయ్యి చుక్క ఎన్ని రకాలుగా ఔషధ గుణాలు పెరుగుతుందని అర్థం. ఎవరైతే తినాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు 6 నెలల లోపల తినేయాలి నెయ్యి. ఈరోజు తయారైందంటే 6 నెలల లోపల ఆ నెయ్యి తినేయాలి. అదే కానీ మనం మందుల కోసం వాడుతున్నాం, ఔషధాల కోసం వాడుతున్నాం, లేకపోతే ఎవరికైతే సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ముక్కులో చుక్కలు వేసుకోవచ్చు, నెయ్యి చుక్కలు. ఎప్పుడు చిలికిన నెయ్యి మాత్రమే,
మళ్ళీ మీరు మిక్సీలో చేస్తే కష్టం. చిరికిన నెయ్యి అయితే అది వేసుకో. దాని తర్వాత అది తిన్నామంటే వెయిట్ లాస్ అవుతుంటాం. నెయ్యి ఎవరైతే బాగా తింటున్నారో వాళ్ళకి వెయిట్ లాస్ జరుగుతుంది. అది కూడా ప్రాపర్గా ఉండే నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, గేదె పాలు వాడతాను, గాడిద పాలు వాడతాను, లేకపోతే మేక పాలు వాడతాను అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అవి అంత వేగంగా శరీరానికి అరగవు. మీరు పని చేస్తే అరుగుతాయి. వ్యవసాయంకి వెళ్ళి పని చేస్తున్న వాళ్ళకి అరుగుతుంటాయి. కానీ మనం కూర్చునే పనులు చేసుకొని ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా పని చేస్తున్న వాళ్ళకి అరగదు. సో మేనేజర్ జాబ్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ వీళ్ళకి అరగవు. సో ఫిజికల్ యాక్టివిటీ జరగాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ నెయ్యి నూనెలు అరుగుతూ ఉంటాయి. సో మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇక్కడ ఎక్కువ విషయం, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. ఒకటి గో ఆధారితమా, దాన్ని ఎలా తయారు చేస్తారు, ప్యాకెట్లో తయారు చేస్తారా లేకపోతే ఎవరైనా మెషిన్లో తయారైందా, ఎవరు ఇస్తున్నారు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో మనం ఎప్పుడైతే ఆహారం వ్యవహారం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. లేదంటే అనారోగ్యం పెరుగుతుంది. బాగానే హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే మనం విచ్చలవిడిగా తినేస్తున్నాం కాదు. సో ధాతువులు అర్థం చేసుకోవాలి, మోషన్ అర్థం చేసుకోవాలి, యూరిన్ అర్థం చేసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని అర్థం చేసుకుంటే వ్యాధులు తగ్గుతాయి. ఇప్పుడు ముక్కు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ముక్కులో మేము ఏం చేస్తామంటే నస్య వేస్తాం, అంటే ముక్కులో నెయ్యి చుక్కులు వేస్తాం. దాన్ని పంచగవ్యాలతో చూస్తున్నాం. అంటే పంచగవ్యాలు ఏవైతే ఆవు నుంచి వచ్చిన గవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి తయారు చేస్తే అది క్యాన్సర్ కారకం కూడా తగ్గుతాయి. ఎవరికైతే కడుపులో సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకి క్యాన్సర్కి నుంచి ఇస్తాం. లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి దూపం వేస్తాం, పిడకలతో దూపం వేస్తాం. ఆ గాలి పీల్చడం వల్ల లంగ్స్లో ఉన్న క్యాన్సర్ తగ్గుతాయి. ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయిస్తాం, అప్పుడు లోపల ఉండే లంగ్స్ అంతా విచ్చుకుంటే అప్పుడు క్యాన్సర్ అనేది తగ్గుతూ ఉంటుంది. రక్తంలో ఉందనుకోండి ధాతువులు, మనం ఏదైతే గోమూత్రం రిలేటెడ్లో కానీ లేకపోతే నెయ్యి రిలేటెడ్లో ఉండే ధాతువులు ఇస్తాం అనుకుంటే క్యాన్సర్ కారణం తగ్గుతాయి. వాళ్ళకి కేవలం గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలు పండించిన ఆహార పదార్థాలు మాత్రం ఇస్తాం. ఎవరికైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ గుండె సమస్యలు కానీ లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ కానీ, ఒక పక్క కీమో చేయించుకొని ఒక పక్క మళ్ళీ సమోసాలు తింటే సుఖమేటుంది. వైద్యం జరుగుతుంది కానీ కరెక్ట్ అయిన ధాతువు అందట్లేదు. ధాతువు అందకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా రోగం పెరిగిపోతుంది. ఇది కూడా గమనించుకోవాల్సిన విషయం. అంటే ఆహారం ఎప్పుడైతే కరెక్ట్గా అందిస్తున్నామో వ్యాధి అనేది 80% తగ్గిపోతుంది. మిగతా 20% మందుల్లో ఇస్తుంటాం కానీ మిగతా 80% 3 పూట్ల తినే ఆహారం కెమికల్ కాకుండా అండ్ మంచి ప్రాసెస్ ఎక్కువ దాన్ని ప్రాసెసింగ్ చేయకుండా ఇస్తే చాలా మంచిది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, అది పాలిష్ చేస్తున్నాం, ప్రాసెస్ చేసేస్తున్నాం, మళ్ళీ కెమికల్తో కూడుకున్న వంటలు, మళ్ళీ దాని తనక అన్నంలో కూడా కుండలో వండకుండా ఫ్రిడ్జ్లు మన ఏంటంటే దాన్ని కుక్కర్లో వండేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా నాశనం అయిపోతుంది. దీన్ని గమనించాల్సిన విషయం మన దగ్గర ఉంది. సో ఎంత వేగంగా ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని ప్రకృతిగా తీసుకుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం పెరుగుతూ ఉంటాం, రైట్. సో దీనికి చేయాల్సింది గో ఆధారితం అండ్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా తీసుకునే ఆహార పదార్థాలు కావాలి. సో దీనికి మళ్ళీ చెప్తున్నాను, ముక్కుకు సమస్యలు హెడ్ రిలేటెడ్ వస్తే బ్రీతింగ్లోని నెయ్యి వేస్తే తగ్గుతాయి. అదే ఊపిరితిత్తుల సమస్యలు అయితే గాలి పీల్చుకునే దాంట్లో ఉంటుంది, అంటే ధూపం పీల్చుకోవాలి. తర్వాత పొట్ట సంబంధ వ్యాధులు ఏమైనా ఉంటే వాళ్ళకి గోమూత్రంతో కానీ అండ్ మజ్జిగతో కానీ నెయ్యితో కానీ వాళ్ళకి మందులు తయారు చేసి ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కదానికి పంచగవ్యలో ఆయుర్వేదంలో నేచురోపతిలో అన్నిట్లో ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే మెడిసిన్ రూపంలో అంటే ఈ రసాయనాల రూపంలో వెళ్తే ఏది తగ్గదు, అది టెంపరీగా ఉంటుంది. సో ఇలాంటి మార్పులు ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో ధాతువు అనేది సరిగ్గా సరిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే ప్రసన్న ఆత్మ వస్తుంది. ప్రసన్న ఆత్మ అంటే దాని అర్థం మరొకసారి చెప్తున్నా. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ని ఏంటంటే బాగా వాడాను, ఒక 5-6 సంవత్సరాలు వాడేసిన తర్వాత అది చిరిగిపోవచ్చు, రంగు విహీనం అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. చాలా దీని మీద ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది కదా, ఒక తృప్తి దొరుకుతుంది కదా. ఆ తృప్తితో నేను ఇది వదిలేను అనుకోండి, షర్ట్ చాలు ఇక వద్దు అని ఎవరికైనా ఎక్కడ విడిచిపెట్టేశారనుకో, దాన్ని ప్రసన్నాత్మ అంట. లేదు ఇది బాగా చిరిగిపోయి మొత్తం అంతా నలిగిపోయి అసలు ఎవరికి పనికి రాకుండా అప్పుడు దానం చేస్తే అది కాదు. ఈ శరీరాన్ని మనం ఎలాగైతే ప్రకృతి నుంచి తీసుకున్నామో, భూమి ఆకాశం నీరు వాయువు అగ్ని ద్వారా జలం నుంచి ఎలాగైతే తీసుకున్నామో అదే శరీరాన్ని మళ్ళీ అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ అదే భూమికి అందించారు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, దాన్ని ప్రసన్నాత్మ అంటాం. సో అదే మళ్ళీ బీపీ షుగర్లో పెట్టుకొని మళ్ళీ ఇస్తే ఏమవుతుంది, ఇవ్వచ్చు. ఇప్పుడు జరుగుతున్నంత అదే ప్రతి ఒక్కటి వ్యాపారం జరిగిపోతుంది. భయం అనే ఒక వ్యాపారంతో జరిగిపోతుంది మొత్తం అంతా. మన శరీరంలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో కరోనా చెప్తున్నారు, కాదనట్లే. ఎందుకు కరోనా వస్తుంది, మనం ఎందుకు భయపడుతున్నాం అంటే మనం తినే ఆహార పదార్థాల్లో శక్తి లేదని మనకు తెలుసు. సమోసాలో శక్తి ఉందా, జిలేబీలో శక్తి ఉందా అర్థం చేసుకోండి. సో దాంట్లో ఉండే శక్తి ఏంటి,
బయట ఏదో కొనుక్కొని తినేస్తున్నాం, చీప్ రకం వాడుతున్నాడు వాడు, ఆయిల్స్ కరెక్ట్ వాడట్లేదు, అయినా తెలుసుండి మనం తినేస్తున్నాం. కాబట్టి అరే నేను ఆ రోజు విహీనం అంటే శక్తి విహీన ఫుడ్ తిన్నాను, నా శరీరంలో శక్తి లేదని ఒప్పేసుకోవడం వల్ల అవుతుంది వ్యాధి వచ్చేస్తుంది. సో నేను అదే మీరు అనుకున్నారు, గో ఆధారిత తింటున్నాను, మంచి నెయ్యి తింటున్నాను, మంచి నూనెలు తింటున్నాను, పని చేస్తున్నాను, నాకు ప్రసన్న ఆత్మ ఉంది, నా మోషన్లో ఇబ్బంది లేదు, యూరిన్లో ఇబ్బంది లేదు, చెమటలో ఇబ్బంది లేదు, ఎప్పుడైతే నేను ఈ ఋతువులు అంటే నా దోషాలు క్లియర్గా ఉన్నాయి, టైంకి బాగా తింటున్నాను, పడుకుంటున్నాను, నిద్ర వస్తుంది అన్నప్పుడు శక్తి ఆటోమేటిక్గా వచ్చినట్టే కదా. అంటే మన శరీరం ఎక్కడుంది? ఆహారంలో ఉంది, విహారంలో ఉంది. దానికి దూరంగా వెళ్ళిపోయి మందులకు దగ్గరగా అయిపోతే ఏమొస్తుంది? కరోనా కూడా అంతే, ఫిజికల్గా మనకి బాధించిన ఇంటర్నల్గా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోతే, ఇమ్యూనిటీ లేకపోతే ఎలా తగ్గుతాయి రోగాలు? ఒకటి లోపల శరీరంలో దాన్ని పోరాడే శక్తి ఉండాలి, లేదు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, కరోనా పేషెంట్కి వస్తే మేము ఇచ్చే కేస్ స్టడీ ఎట్లా ఉందంటే చెప్పాం వారికి, ఒకటే మీరు గోమూత్రాన్ని పుక్కులించి గొంతు నుంచి వదిలేశారంటే గొంతు అంతా ఫ్రీగా ఉంటుంది అని చెప్పాం. ముక్కులో ఏం చేయాలి, మళ్ళీ నెయ్యి చుక్కలు వేయండి అని చెప్పాం. అది బాగానే ఉంది. ముక్కులో ఎప్పుడైతే నెయ్యి చుక్కలు వేస్తారంటే ముక్కు అంతా తడిగా ఉంటుంది, అప్పుడు డస్ట్ ఎక్కువ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ ఆగిపోతుంది. ఎవరికైతే సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మేము ఇచ్చేది ఏంటంటే ముక్కులో నెయ్యి చుక్కలు వేసుకోండి. లేకపోతే తెల్లవారు లేచి లేవగానే తుమ్ముతున్నారంటే ముక్కులో నెయ్యి చుక్కలు వేసుకోండి, ముక్కు తడిగా ఉంటుంది. ముక్కు ఎప్పుడైతే తడిగా ఉందో రోగం తగ్గుతుంటుంది, శరీరంలో వేడి తగ్గిపోతుంది, రైట్. సో అదేవిధంగా గొంతులో ప్రాబ్లమ్స్ ఉంది, దానికి ఎక్కువ రకాల ఉప్పు ఇవ్వాలి. ఉప్పు అందరికీ పడకపోవచ్చు. గోమూత్రంలో ఏముంది, ఎక్కువ రకాల లవణాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రకాల ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులు ఏం చేస్తుంది, ఇక్కడ లోపల ఉండే విషపూరితం ఏవైతే ఉన్నాయో క్రిమికెటికల్ దాన్ని అంతా క్లీన్ చేస్తుంది, స్టెరిలైజేషన్ కింద పనిచేస్తుంది. మన ఇంట్లో గోమూత్రం కంప్లీట్లీ ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, పురుగులు రావు. నిత్యం అగ్నిహోత్రం చేయండి, దోమలు రావు. సో మార్చుకుంటూ వస్తుంటాయి కంపల్సరీ. ఇప్పుడు అగరబత్తులు పెట్టారనుకో వచ్చేస్తాయి, దానికి అవి కావాలి. సో మనకేం కావాలి, అది బయటికి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఏంటి, మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ఎట్లాంటి మన ఇంటిని ఒక ఉప్పు లవణాలతో పసుపుతో మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత మన శరీరంలో కూడా కొన్ని నొప్పులు ఉంటాయి, శరీరంలో జాయింట్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఏం చేయాలి, గోమూత్రం ఇంట్లో ఎవరిదైనా ఉందనుకోండి, ఒక గ్లాస్ గోమూత్రం వేసుకుని బకెట్ నీటిలో వేసుకుంటే దాంతో స్నానం చేయాలి. ఒకటి శరీరంలో దోషాలు అంటే ఈ చర్మంతో ఏవైతే ఉంటాయో ఆ దోషాలు తగ్గుతాయి. గజ్జి కానీ చర్మ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుంటాయి. పెద్ద పెద్ద కురుపులు ఉన్నాయనుకోండి, దాన్ని కొంచెం మెల్లగా గోమూత్రంతో క్లీన్ చేసేయచ్చు, ఆటోమేటిక్గా ఆ కురుపు పెరగదు. కొందరు దద్దుర్లు వచ్చేస్తాయి, కొందరు ఏదైనా పాకితే విపరీతం దద్దులు వచ్చేస్తాయి, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి గోమూత్రం గోపేడతో కొంచెం అరకపోవాలి. ఇంకా మేము బయటికి వెళ్తామంటే సబ్బులు వాడడం, ఆ రోజు సబ్బు పట్టుకెళ్ళాలి, సున్నిపిండి లేదు అనుకుంటే ఏం చేస్తాం, ఇంత పేడ తెచ్చుకుంటాం, ఒళ్ళంతా రాసేసుకుంటాం, అయిపోయి. అప్పుడేమవుతుంది, సుగంధభరితమైనది వస్తుంది. సృష్టిలో మలంలో ఏ ఒక్క జంతువుకి లేని స్మెల్ ఒక్క గోవు మాత్రం ఉంటుంది, గో పేడలో మాత్రం ఉంటుంది. కారణం అది తినే ఆహార పదార్థం. అందుకు మనం ఏం చేయాలి, ఆవును ప్రశాంతంగా ఉంచాలి, ఆవును ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలి. దానికి నచ్చింది ఆహార పదార్థాలు ఇవ్వాలి. దాన్ని వదిలేస్తే దానికి తెలుస్తుంది ఏం నచ్చుతుంది. కానీ సిటీలో వదిలేస్తే పేపర్లు అనేది తింటుంది, ప్లాస్టిక్ కవర్లు తింటుంది, వదిలేసిన అరటిపండు తొక్కలు తింటుంది, అంతే. సో దాన్ని ఎప్పుడైతే అడవిలో వదిలేమో దానికి నచ్చిన పదార్థాలు తింటాయి, దానికి పనికొచ్చే పదార్థాలు తింటాయి. సో అలాంటి పదార్థాలు మళ్ళీ మనం తెచ్చుకొని అవి మన ఆవుకి, మన ఇంటి దగ్గర ఉంటే ఆవుకి అన్నిటికీ పెట్టుకో. సో ఎప్పుడైతే మనం ఇలాంటివి చేస్తామో ఆవు హెల్తీగా ఉంటుంది, దాని నుంచి వచ్చే గవ్యాలు హెల్తీగా ఉంటాయి. దాంతో మీరు ఇంట్లో మీ ఇంటి బాల్కనీలో ఉన్న టెర్రస్లో పైన ఏదైతే ఉందో చిన్న చిన్న ఆకుకూరలు పండించుకోండి. కొత్తిమీరలో ఈజీగా వేసిపోతే 15-20 రోజులకి కొత్తిమీర తీసుకోవచ్చు, పాలకూర, పుదీనా ఇంట్లో చిన్న చిన్న తొట్టుల్లోనే పెట్టుకున్న చాలామంది ఉన్నారు. చిన్న పేడ తెచ్చుకొని ఎండిపోయిన పిడకలు ఉన్నాయనుకోండి, ఆ పిడకలు ఏం చేస్తారు, పొడి చేసేసి మీ ఆ మొక్క మొదల్లో వేస్తే చాలు. కొంచెం చిన్న బెల్లం మొక్క కానీ ఇంట్లో మిగిలిపోయిన శనగపిండి కానీ ఆ పిండిలో వేస్తే ఆటోమేటిక్గా జీవామృతం తయారైపోతుంది, ఘనజీవామృతం తయారైపోతుంది. అది మీరు ఇచ్చుకోవచ్చు. చాలా సింపుల్ ఫార్ములా, ఒక 5-6 రోజులు తయారైపోతుంది అంతా. దాన్ని వేయడం వల్ల చీమలు రావు, చెదలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెదలు ఎప్పుడైతే ఉందో జీవామృతం తయారు చేసి వేశారనుకోండి చెదలు రావు. సో దాని గోమూత్రం చాలా ఇంపార్టెంట్, రైట్. కషాయాలు ఉంటాయి, దశపర్ణి కషాయం ఉంటాయి. మట్టిల్లో ఎక్కువ పంట పొలాల్లో ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే చెదలు ఉంటాయి. ఆ చెదలన్నీ తగ్గుతూ ఉంటాయి కేవలం ఈ దశపర్ణి కషాయం వేయడం వల్ల. చెక్కలకు పట్టేసిన చెదలు కూడా పోతూ ఉంటాయి. దానికోసం కెమికల్గా రిలేటెడ్లీ మీరు తెచ్చుకోవాల్సిన పనే లేదు. ఎప్పుడైతే ఇలాంటి మార్పులు మనం ఎప్పుడైతే జరుపుతుంటామో అంటే ఎందుకు అని మనం పెద్దగా దాని గురించి పరిశోధన చేయాల్సిన పని లేదు, లాంగ్ బ్యాక్ అందరూ చేస్తున్నారు. సో మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకొని శరీరం బయటికి ఎలా అప్లై చేయాలి, శరీరం లోపల ఎలా అప్లై చేయాలి, దగ్గరలో ఉన్న పంచగవ్య డాక్టర్ని అడిగినా చాలు, లేదంటే గోశాలలో ఉండే వాళ్ళని అడిగినా చాలు, వీళ్ళందరికీ ఎక్కువగా తెలుస్తుంటాయి.
సో చర్మ సమస్యలు ఎవరికి ఉంటాయి, క్యాన్సర్ రోగం చాలా వరకు ఈ స్కిన్ క్యాన్సర్ వస్తుంది ఒక అతనికి, బాగా చర్మం అనేది మెల్లగా కురుపు లెక్క వచ్చి మొత్తం అంతా పోయింది. దాన్ని ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, వారికి ఏం చేయలేదు. మేము గోమూత్రంతో కడిగాం, పేడ పెడుతున్నాం. గోమూత్రంతో కడగడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ వైరస్ పెరగలేదు, పేడ పెట్టడం వల్ల వైరస్ తగ్గుతాం. దాంట్లో కొన్ని ఔషధ గుణాలు వేస్తాం, మంజిస్తా అని చెప్పేసి, సో పసుపు, వేప పౌడర్ ఇలాంటివన్నీ వేయడం వల్ల ఆ చర్మం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు గమనించలేరు, చామంతులు ఉంటాయి, బంతిపూలు చామంతులు ఉంటాయి, దాని ముద్ద కూడా పేడలో కనుక పెడితే జీవాణువులు మళ్ళీ పెరుగుతుంటాయి, అంటే స్కిన్ డెవలప్ అవుతుంటాయి. ఎవరికైతే దెబ్బ తగిలింది కూడా అది కొత్త జీవం వస్తూ ఉంటాయి. పేడలో అన్ని గుణాలు ఉంటాయి. ఇంకో కొందరికి మడమసోల అనే ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కాళ్ళ మడాలు బాగా నొప్పి పెడుతుంటాయి. ఆ మడవలు నొప్పి పెట్టడం వల్ల వాళ్ళకి ఏం చేస్తారంటే ఆవు పేడని ఒక ముద్దలా చేసుకొని ఆ మడానికి పెడుతుంటారు. హీల్కి ఏదైతే ఉందో ఆ హీల్కి అంటించడం వల్ల నొప్పి తగ్గుతుంది ఒక 2 గంటల్లో. కారణం అక్కడ వాత గుణం అంతా లాగేస్తుంది ఆ పేడ. సో ఇలాంటి వైద్యం కూడా మనకి ఆవు దగ్గర ఉంది. ఒకటి కంటి సమస్యలు ఉంటాయి. కంటి సమస్యలు ఉంటే పౌర్ణమి నాడు పాలు తాగుతుంది దూడ ఉంది కదా, ఆ దూడ తాలూకా గోమూత్రం తీసుకోవాలి రాత్రిపూట. పౌర్ణమి నాడు ఏమవుతుంది, చల్లగా ఉంటుంది బయట వెదరు. అండ్ మరోవరు చిన్న దూడ తాలూకా పాలు తాగుతుంది, దూడ తాలూకా అమ్మ పాలు తాగుతుంది ఏదైతే దూడలో సంవత్సరం లోపల ఉండే దూడ తాలూకా మూతం తీసుకొని ఒక 4-5 సార్లు బాగా వడగట్టుకొని ఒక చుక్క కంట్లో వేసుకుంటే చాలు. బాగా మండుతుందంటే పట్టుతేనె ఏదైతే ఉందో పట్టుతేనె అందులో కలుపుకోండి, లేకపోతే గులాబీ రసం ఏదైతే ఉందో కొంచెం ఒక 4 స్పూన్లకి ఒక 1/2 స్పూన్ తేనె కలుపుకొని కంట్లో వేసుకుంటే చాలు, కంటి సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. చెవు సమస్యలు ఉన్నాయనుకోండి, మంచి వేడిగా ఉంది, అదే చిన్న దూడ తాలూకు గోమూత్రాన్ని చెవులో వేసుకుంటే చాలు. చెవులో ఉండి లాడి కారడం కానీ సౌండ్లు రావడం కానీ ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతుంటుంది కేవలం ఆవు దగ్గర ఉండడం వల్ల. ఎవరికైతే మళ్ళీ పొట్ట సమస్యలు ఉంది, అరుగుదల లేదు, అలాంటప్పుడు గోమూత్రం తాగేయడమే. చూడండి, చర్మ సమస్యలు ఉంటే పేడ మూత్రం, అండ్ పొట్ట సమస్యలు ఉంటే పాలు మజ్జిగ నెయ్యి. సో ఎంత ఈజీగా ఉంది. ఇంట్లో ఆవులు ఉంటాయి. ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ టీబీ సమస్యలు వస్తుంటాయి, ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. వాళ్ళకి మేమేం చేస్తాం, మీరు పేడ ఎత్తండి చాలా అంటాం. తెల్లవారి గోశాలలో పేడ ఎత్తి క్లీన్ చేయండి అంటాం. ఆ పేడ మూత్రం ఎప్పుడైతే కలుస్తున్నాయో అప్పుడు కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ముక్కు ద్వారా లంగ్స్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గేది టీబీ. తర్వాత వాళ్ళకి ఏం చేస్తాం, ధూపం పెట్టిస్తాం. ఒక దగ్గర క్లోజ్డ్ ఏరియాలో కూర్చుని పెట్టి వాళ్ళకి ఆవు పేడ పిడకలు వేసి వాళ్ళకి హోమం చేయిస్తాం. ఆ బ్రీత్ని పీల్చుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ ఊపిరితిత్తుల సమస్యలన్నీ తగ్గుతూ ఉన్నాయి. సో గమనించండి, ఇలాంటివి కూడా మనకి ఉపరోకాలలో చెప్పకంటే వాళ్ళ ఇంట్లో చేసుకుంటేవారు. ప్రతిరోజు ఇంట్లో కల్లాపు వేసుకుంటేవారు, అంటే పేడ తెచ్చుకొని అలికేసి నీటిలో కలుపుకొని దాన్ని కల్లాపు వేసుకుంటేవారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న చీమలు ఉండేవి కావు ఇంట్లో. తర్వాత ఇంట్లో అన్ని మట్టిలు ఉండేవి కాబట్టి పేడతో ముద్దగా చేసేసి అలుక్కుండేవారు. అలకడం వల్ల కాళ్ళు పాదాలు వేడిగా ఉండేవి. కాళ్ళు పాదాలు ఎప్పుడైతే వేడిగా ఉందో రక్త ప్రసరణ బాగా జరిగేది. అవునా? ఇప్పుడు ఏమైంది, బండలు వచ్చేసినాయి, టైల్స్ మార్బుల్స్ వచ్చేసాయి, గ్రానైట్ వచ్చేసిన తర్వాత చల్లబడిపోయింది. మరోరు మనం అన్ని చల్లగా పాదాలకు తగలడం వల్ల వేడి అంతట్లే కాబట్టి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఒకప్పుడు మట్టిళ్ళు ఉండేవి కాబట్టి సరిపోయింది. సో ఇంట్లో కంపల్సరీ ఒక గదిలో కంపల్సరీ పేడ అలుక్కుండేవారు. అందులో మన దేవుడి గదిలో కానీ లేకపోతే వరండాలో కానీ ఎక్కడైనా ఉంటే అక్కడ కూర్చుండడం వల్ల ఏవైతే గాలి మట్టికి తగిలడం వల్ల ఆ ముక్కులోకి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే రోగాలు తగ్గేవి. తర్వాత పాలు పిండగానే వాడు ఏం చేసేవాడు, ఆ గుమ్మపాలు తాగేవాడు, అంటే పొంగుతో ఉన్న గుమ్మపాలు తాగేసేవాడు. వాడికి బాగా బలం ఉండేది. లేకపోతే ఇంట్లో ఏమైనా రోగం ఉందంటే మొదటగా గోమూత్రం ఆ చిన్నపిల్లలకి ఇచ్చేవారు, సరిపోయింది. సో దాన్ని ఆయుర్వేదంలో ఎలా కలిపారు అంటే స్వర్ణప్రాశనం అనే ఒక పదంతో పెట్టుకున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయినప్పటి వరకు 16 సంస్కారాలు జరగాలి. అంటే వడుగు అని చెప్పేసి, పెళ్ళి అని, తర్వాత సన్యాసం అని, వానప్రాసనం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అలాంటిది ఫస్ట్ వాడికి ఏంటంటే అన్నప్రాసన అనుకుంటారు. అన్నప్రాసన ఎలా చేసేవారు మనకి ఇప్పుడు మీరు చాలామంది గమనించే ఉంటారు. పంతులు గారు ఏం చేస్తారు, ఒక బంగారు ఉంగరంతో తేనె నాకిస్తారు. ఇదే ఆయుర్వేదంలో మనకి స్వర్ణప్రాశన అంటారు. ఆ స్వర్ణప్రాశనలో జరిగేది ఏంటి అంటే బంగారు పొడి, ఇంకా తేనె, నెయ్యి, శంకు పుష్పి, బ్రహ్మి, ఈ 5 గణాలు కలిపి ఒకరోజు బాగా నూరి ఊర్లో ఉన్న వైద్యుడు ఎవరైతే ఉన్నాడో వాడికి పంతులు గారికి ఇస్తారు. పంతులు ఏం చేస్తారు, పుష్యమి నక్షత్రం నాడు అన్నప్రాసన ముహూర్తం పెడతారు. ఆ రోజు నాకిస్తారు, వాళ్ళకి చిన్నపిల్లలకి నాకిస్తారు. దానివల్ల న్యాచురల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది కూడా ఆయుర్వేదంలో సూత్రం. మనకి ఉండే షోడశ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, 16 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదటగా ఇది చేసేవారు. ఇది మనకి స్వర్ణప్రాశనం అంటారు. ఇంట్లో ఏంటంటే మనం అన్నప్రాసనతో స్టార్ట్ చేసేస్తాం. సో ఇలాంటిది కూడా మనకి పంచగవ్య, అంటే నెయ్యి అందులో కలిసింది కాబట్టి మంచి ధాతు శరీరంలోకి వెళ్తుంది. సో ఇంకా ఉంటాయి కొన్ని రకాలమైన చర్మ సమస్యలు ఉంటాయి. ఎట్లా
వాళ్ళకి గజ్జల్లో దురదలు కానీ, చక్కల్లో దురదలు కానీ, ఈ ఈ ఇక్కడ ఈ వెనక భాగం నెక్ భాగంలో కూడా నల్లగా తయారైపోవడం కారణం ఏంటంటే ఈ బంగారం చైన్లు కానీ ఇలాంటివి వేసుకుంటూ కొందరు పడకపోవడం వల్ల ఇలా నల్లగా తయారైపోతుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే ఉట్టి పేడ రాసేసుకున్నా చాలు. సో అదే చర్మ సమస్యలు ఉన్నాయనుకోండి, గజ్జి కానీ ఏమైనా ఉందనుకోండి, పేడలో మళ్ళీ గోమూత్రం కలుపుకుంటాం, దాంట్లో కొంచెం పసుపు వేపపొడి కలుపుకొని కొంచెం మీరు ఎక్కువ పడినాం కదా, ఒక రెండు దోశలు పేడ, 3-4 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల మళ్ళీ వేపపొడి కలుపుకొని ఒక గ్లాసు గోమూత్రం కలుపుకుంటే మెత్తగా తయారవుతుంది. అది మంచి గోరుంటలాగా అది మీరు అలాగే అప్లై చేసుకొని 1 గంట సేపు ఉంటే చాలు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఒక గుణం ఉండే చర్మం తాలూకా ఉండే ఆ దురద అనే గుణం ఏంటంటే అది మెల్లమెల్లగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వ్యాధులు కూడా మనకి తగ్గుతున్నాయి, చర్మ సమస్యలు. ఇప్పుడు బీపీ ఉంది, నెయ్యి ఇస్తాం. డయాబెటిక్ ఉంది, వాళ్ళకి ఏమిస్తాం, గోమూత్రం ఇస్తాం, మజ్జిగ ఇస్తాం, అండ్ దాంతోపాటు నెయ్యి ఇస్తాం. సో ఆటోమేటిక్గా డయాబెటిక్ తగ్గుతుంది. ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం చేస్తాం, గోమూత్రం ఇస్తాం, పారిజాత గోమూత్రం ఇస్తుంటాం. దానివల్ల ఆర్థరైటిస్ మోకాలు నొప్పుల సమస్యలు కూడా అన్నీ తగ్గుతుంటాయి. అంతకు మించి ఔషధం ఎంతైతే ఇంపార్టెంటో అంతకు 3 గో ఆధారిత వ్యవసాయంతో చేసిన ఆహార పదార్థాలు 100% ఇంపార్టెంట్. లేకపోతే మనం చేయలేము. మనం ఏదైతే దొరుకుతుందని బయటికి వెళ్ళి మాల్స్లోకి వెళ్ళి తెచ్చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెరుగుతుంది, రసాయనంతో చేసింది. కనబడకపోవచ్చు, ఈరోజు కనబడకపోవచ్చు, రేపు ఆ వ్యాధి బయటపడుతుంటుంది ఏదో రూపంలో. ఈ సప్త ధాతువులు తయారవడం రూపంలో కానీ, సమదోషాల్లో కానీ క్లియర్ లేకుండా, వాతపిత్త కఫాలు సమంగా ఉండకపోవడం కానీ, అగ్ని లోపల వేడి ఎక్కువైపోవడం తక్కువైపోవడం వల్ల కానీ, మలక్రియ కరెక్ట్ లేకపోవడం వల్ల, డిస్టర్బెన్స్, స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల, టెన్షన్స్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ప్రశాంతత లేదు. మనం ఏం చేస్తున్నాం, ట్రాక్టర్ పెట్టి దున్నించేస్తాం, అది ఫోర్స్గా దున్నేస్తుంది. ఈవెన్ కటింగ్ కూడా ఈ రోజుల్లో చేతితో చేసేది లేదు, అంతా మారిపోయింది. సో మీరు అనొచ్చు అన్ని మనుషులు లేరు కదా అంటే, మనం తినే ఆహార పదాన్ని మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు నేను అంటున్నా, ఏదైనా ఒక ఫ్రూటీస్ కానీ ఏదైనా ప్యాకేజ్ డ్రింక్ ఉంటుంది, అంటే 4 పక్కల ప్యాకేజ్ చేసేసి డ్రింక్ ఉంటుంది, అందులో ఏమి కలిపారని మీకు ఎలా తెలుస్తుంది? అవును, ఒక కొబ్బరి బండంలో మేము ఏం చెయ్యక్కర్లే, అందులో ఏముంటుంది, కొబ్బరి నీళ్ళు ఉంటాయి, క్లియర్గా తెలిసిందే. చెరుకులో చెరుకు రసం ఉంటుంది. కానీ ఒక ప్యాకేజ్ డ్రింక్లో ఒక కోకోకోలా కానీ, ఒక థమ్స్అప్ కానీ, లేకపోతే ఎనీ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, అందులో ఏముంటుందని మనకి ఎలా తెలుస్తుంది? ఈరోజు ఫ్రూట్ అనుకోండి 4 రోజుల్లో పోతుంది, కానీ వాడేం చేస్తాడు, 40 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉండడానికి ప్రిజర్వేటివ్ కలుపుతాడు. ఆ ప్రిజర్వేటివ్ ఏం చేస్తుంది, ఎక్కువ డోసేజ్లో అయితే క్యాన్సర్ వచ్చే కారణాలు చాలా చూసాం. ఈ రోజుల్లో క్యాన్సర్ చాలా చిన్నగా అయిపోయింది. ఎందుకంటే మనిషికి విలువ తెలియట్లేదు, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు పోతున్నాం అని తెలియట్లేదు. మోక్షదారి కోసం చేయాలి. మోక్షం అంటే ఏంటి, రోగాలు తగ్గించుకోవాలి. రోగాలు తగ్గించుకునే గుణం మీకు తెలిసిందంటే ఆ గుణాన్ని నలుగురికి చెప్పడాన్నే మోక్షం అంటారు. మీకు తెలిసింది ఈరోజు ఎలాగ వెళ్ళాలో, ఆ ఎలాగ పాటించాలో తెలిసింది, దానికి నలుగురు చెప్పాలి, దాన్నే మోక్షం అంటారు. అది లేకుండా మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ మోక్షానికి దారి కాదు. సో ఇలాంటివన్నీ మోక్షాన్ని, ప్రసన్న ఆత్మ ఉండాలి, ఇష్టపూర్వకంగా ఉండాలి మన శరీరం మీద. అండ్ మోరోవర్ ఈ శరీరంతో మంచి జరగాలి. చెడు చేయకపోయినా పర్లేదు, మంచి మాత్రం చేయాలి కంపల్సరీ. మీరు చెడు చేయకుండా ఉన్నాడు చాలు. చెడు అంటే ఏంటి, బ్రష్ల్లో చెడైపోయింది, సబ్బుల్లో చెడైపోయింది, షాంపూల్లో చెడైపోయింది, అది కాకుండా ప్లాస్టిక్లో చెడైపోయింది. సో ఎంత వీలైతే అంత కెమికల్ భూమిని పాడు చేయొద్దు, గాలిని పాడు చేయొద్దు, నీరుని పాడు చేయొద్దు. ఏం చేయాలి, గాలిని కానీ క్యూర్ చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ హోమాలు జరగాలి. ఇప్పుడు వైజాగ్లో ఎంత ప్రాబ్లం జరిగేది. సో ప్రతి ఇంట్లో మనం ఎప్పుడైతే దూపం వేసుకున్నాం అనుకోండి వస్తే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమైనా ఆందోళన చెందకుండా ఉంటాం. రైట్, అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కెమికల్ గాలి మనం తీసుకుంటున్నామని తెలిసిందంటే ముక్కులో నెయ్యి రాసుకుని వెళ్ళిపోండి, మంచి నెయ్యి స్మెల్ బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ముక్కు సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, బ్రెయిన్ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే భూమి కూడా గాలి కూడా బాగా నేచురల్ బాగా తయారవుతుంది, ఎప్పుడైతే పిడకలు కానీ కాలుస్తూ ఉంటాయి. తర్వాత ఈ శ్మశానాల్లో కట్టుబొగ్గులు కాల్చేస్తున్నారు, కాదంటే మంచిదే కాదంటే, కానీ ఎన్ని చెట్లు కొట్టాల్సి వస్తుంది. ఇంట్లో అగరబత్తులు వెలిగించేస్తున్నారు, ఎన్ని చెట్లు కొట్టేస్తున్నాం, అవునక. పుల్ల ఏదైతే కావాలంటే దాని చెట్టు నరకాల్సిందే. ఒక చెట్టు నరికామంటే దాన్ని మళ్ళీ చెట్టు వేసే ఉద్దేశం మనకు ఉండాలి కదా. సో అందుకని ఏంటంటే ఇటువంటి ప్రకృతిని కూడా పాడు చేయకుండా ఉండాలంటే పిడకలు తెచ్చుకొని కాలుస్తూ ఉంటే భూగోళంలో మన భౌగోళిక పరిస్థితుల్లో గాలిలో మంచి గ్యాసెస్ వస్తాయి. దాని సైన్స్ కావాలంటే చాలా ఎక్కువ నాకు ఆ డాక్యుమెంట్స్ ఉంది, మీరు ఎవరైనా అడగాలనుకుంటే అడగండి, దాని డాక్యుమెంట్స్ కూడా ఇస్తాం. ఇథిలిన్, ప్రొపైలిన్, మిథేన్ అనే గ్యాసెస్ వస్తాయి, ఎసిటిలిన్ వస్తుంటుంది. సో ఇవి మంచివి, న్యాచురల్గా ఉండే మనం ఈ గాలిని ప్రొడ్యూస్ చేస్తే మంచి గ్యాసెస్. సో దాని కెమికల్ ఫార్మేషన్ ఉంది, అందులో హవనక్రియ వేస్తాం, అందులో ఎటువంటి ధాతువులు వేయాలి, నెయ్యి వేయాలా లేకపోతే గంధపు చెక్కలు వేయాలా, ఇటువంటివి వేయాలి కూడా, ఏది వేస్తే ఎలాంటివి కూడా వస్తాయని తెలుస్తారు.
మట్టి పాత్రలో హవనం చేస్తే ఎలా ఉంటుంది, లేదా రాగి పాత్రలో చేస్తే ఎలా ఉంటుంది, ఇవి కూడా ఉన్నాయి శాస్త్రంలో. సో మనం భూమిని గాలిని బాగా కలుషితం చేయకూడదంటే ఏం చేయాలి, ఎక్కడ పడితే అక్కడ గో రిలేటెడ్ పిడకలు ఏవైతున్నాయో కాల్చాలి. అదేవిధంగా ధూపబత్తులు తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ మస్కిటో రిప్లెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవాలి. దానికి ఫార్ములాస్ కూడా భవిష్యత్తులో మనం చెప్తుంటాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో కొన్ని నేను చూపించిన మీకు అర్థం కాదు. అందుకు మీ ఊర్లో మీరు ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారో అక్కడ మా టీమ్గా మేము వచ్చి మీ అందరికీ నేర్పిస్తూ ఉంటాం. ఎట్లాంటి నేర్చుకోవాలి అంటే, ఎలాంటి అగరబత్తులు ఎలా తయారు చేసుకోవాలి, లేకపోతే ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో హవనం ఆవు పేడ పిడకలతో ఎలాంటి చేయొచ్చు, మందులు ఎలా చేయొచ్చు, ఇవన్నీ మీకు నేర్పిస్తాం. చాలా సింపుల్. ఎవరికైతే ఆవు ఉందో అదృష్టవంతులు అంతే. భవిష్యత్తు కాలంలో ఆవును పెంచడానికి, మీరు ఆవును సాకడానికి అట్లీస్ట్ మీ ఒక 4-5 కలిపి ఒక ఆవును పెట్టుకున్నా చాలు. 4-5 ఫ్యామిలీస్ కలిపి ఒక ఆవును పెట్టుకొని చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. దానివల్ల రైతు బతుకుతాడు, ఆవు బతుకుతుంది, ప్రకృతి బతుకుతుంది. ఇప్పుడు నీటిని కలుషితం అయిపోయింది. నీటిని కలుషితం అయితే దాన్ని ఏం చేయాలి, మిగిలిపోయిన భస్మాన్ని నీటిలో కలుపుకుంటే చాలు. మనం తాగే నీటిలో కొంచెం గోమూత్రం కలుపుకున్న నీరు తాలూకు ఆల్కలైన్ సిస్టమ్ అంతా పెరుగుతూ ఉంటుంది. యాసిడ్ సిస్టమ్ అంటే తగ్గుతాడు. గోమూత్రంలో ఎక్కువ ఆల్కలైన్ ఉంది, అందుకని గోమూత్రం అనేది నీటిలో కలుపుకొని తాగొచ్చు. అది కూడా ఫ్రెష్ ఉండాలి గోమూత్రం. అండ్ తాజా గోమూత్రం ఉండాలి. ఆవు హెల్తీగా ఉండాలి. ఆవు హెల్తీగా ఉండాలని చెప్పాను. తల్లి బిడ్డను వేరు చేయకూడదు. దానికి నచ్చిన ఆహార పదార్థాన్ని ఇవ్వాలి. దానికి దోమలు కొడితే కంపల్సరీ దోమ దగ్గర కట్టించాలి, చేయాలి. లేకపోతే అది ఇప్పుడు దోమతో ఎప్పుడు తనుకుంటే అది టెన్షనే ఉంటుంది. మనకు కూడా మన చుట్టూ ఈగలు ఉంటే మనం ఎలాగైతే టెన్షన్ ఉంటుందో, స్ట్రెస్ ఉంటామో, దానికి కూడా అదే విధంగా ఉంటుంది. సో అలాంటివన్నీ కంపల్సరీ మనం కాపాడుతూ ఉండాలి, ఆనందంగా పెట్టాలి. సో దీనివల్ల ఏమవుతుంది, భూమి నీరు 2 అయింది, గాలి అండ్ నీరు 2 అయింది. తర్వాత అగ్ని నీరు పవిత్రం చేయాలి, అదే ఎప్పుడు పవిత్రమే. తర్వాత వాయు, భూమిని పాడు చేస్తున్నాం అంటే మనం ఈ రోజుల్లో బ్రష్ చేస్తున్నాం, ఆ నీరు మళ్ళీ వెళ్తుంది. సోపులు చేస్తున్నాం, ఆ నీరు భూమిలో కలుస్తుంది. షాంపూస్, గెడ్డం గీసుకుని ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ నీటిలోకి వెళ్తున్నాయి. అవునా? వీటన్నింటినీ తగ్గించడం ఎలా, అది ఇంపార్టెంట్. సో దీనికి మీరు చేయాల్సింది అంటే, బ్రష్ చేయాలంటే దానికి దంతమంజని వాడుకోవచ్చు. గోబాయి భస్మంతో, గో పేడ నుంచి ఏదైతే భస్మం వస్తుందో దాంట్లో కార్బన్ మంచిగా ఉంటుంది. అది పంటికి చాలా దృఢమైనవి ఇస్తుంది. అందులో 2 రకాల ఉప్పులు కలుపుకుంటాం. దాని ఫార్ములా కూడా చెప్తాను. ఉప్పులు కలుపుకుంటాం, లేదంటే దాంట్లో కొంచెం వేప పొడి కలుపుకుంటాం. సో మజ్జిగ కలుపుకొని ఒక పౌడర్లా చేసుకొని దాన్ని బ్రష్ చేసుకోండి. పళ్ళు నిగనిగలాడుతుంటాయి, పళ్ళుకి గారం ఉండేది పోతుంటుంది, పళ్ళు నుంచి వచ్చే రక్తస్రావం తగ్గుతుంటుంది. మీరు బ్రష్ పెట్టి తోమేస్తారనుకోండి, పళ్ళు చిగులు కట్ అయిపోతాయి. రైట్? అండ్ మోర్ కెమికల్స్ కాకుండా మనం న్యాచురల్గా అందిస్తున్నాం. దీనివల్ల పళ్ళు గట్టి ఉంటుంది, భూమి బాగుంటుంది. తర్వాత సబ్బులు వాడే బదులు మనం మేమైతే ఏం చేస్తున్నాం, అవసరం లేదు కాబట్టి పేడ తెచ్చుకొని రాసేసుకుంటాం, సరిపోతుంది. సో కొందరు అలా ఉండలేం కాబట్టి దానికి ఏం చేయాలి, మీరు అంటారు తర్వాత స్మెల్ వస్తుంది కదండి. ఏమీ రాదు, కావాలంటే వచ్చి చూసుకోండి, ఏమీ రాదు. మీరు రెగ్యులర్గా మొదటి 4-5 రోజులు వస్తుందేమో, తర్వాత మీ శరీరం నుంచి పేడ స్మెల్లే రాదు. కారణం అలాంటి ఆవులు సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు డైలీ చపాతీలు, కులిపోయిన అరటిపళ్ళు, లేకపోతే కులిపోయిన కూరగాయలు పెట్టే ఆవు దగ్గర వచ్చే మలం ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది. కారణం అది అలాంటి ఆహార పదార్థాలు తింటుంది కాబట్టి. సో ఆహార పదార్థాలు బట్టి కూడా దాని శరీరం ఉంటుంది, గవ్యాలు ఉంటాయి. సో గవ్యాలు బట్టి మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకు మంచి పేడ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మంచిగా ఒంటికి రాసుకుంటే చర్మ సమస్యలు ఉంటాయి. అది భూమిలో కలిసినా మంచిది. రైట్? సో దాని తర్వాత మన గో ఆధారితం చేసిన వాళ్ళందరూ పేడ భూమిలో కలుపుకోవడం వల్ల అది వ్యర్థం కాకుండా ఉంటుంది, భూమి కూడా కలుషితం కాకుండా ఉంటుంది. సో ఇలాంటి మార్పులు మనం పంచభూతాలకు కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పంచభూతాల్లో నిర్మితమైన శరీరం కాబట్టి దీన్ని పాడు చేయకూడదు, బయట పాడు చేయదు. సో ఇప్పుడు మీరు ఇంకోటి అనొచ్చు, ఎవరిదైతే ఆవు ఉందో దాని పేడని మీరు గోబర్ గ్యాస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ గోశాలలో తయారు చేసాం. కనీసం 5 ఫ్యామిలీల వరకు గ్యాస్ ఎటువంటివి అవసరం లేదు, బయట నుంచి గ్యాస్ దిమ్మే అవసరం లేదు. వాళ్ళకి న్యాచురల్గా ఉండే గ్యాసే వాడుకుంటారు, గోబర్ గ్యాస్. ఆ వచ్చిన మిగిలిన స్లరీ ఏదైతే ఉందో మళ్ళీ పంట పొలాలకు వాడేసుకుంటాం. ఏది వ్యర్థం కాదు ఆవు దగ్గర. మీరు ఇంట్లో మంచిగా దొరికిన బీరకాయలు ఉన్నాయనుకోండి, ఆవు పెడితే తినేస్తుంది. రైట్? సో ఇంటిలో పనికి రాకుండా ఏది ఉంటుందన్న దానికి ఇష్టమే, మళ్ళీ మనకి పనికి వచ్చేది ఇస్తుంది. దీన్ని కూడా మంచిగా సైకిల్ అయిపోయింది, జీవన చక్రం అనేది నీట్గా జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మీరు కొంచెం దాన్ని ఇంకొంచెం జుగాడు వాడారనుకోండి, ఆ ఏదైతే వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో, మిథేన్ గ్యాస్ ఏదైతే ఉందో మన బండికి కూడా పెట్టుకొని చాలామంది కారు కూడా నడిపించిన వాళ్ళు ఉన్నారు. దానికి పర్మిషన్ లేదని కాదు, పర్మిషన్ ఉంది. కొన్ని రాష్ట్రాలు పర్మిషన్ ఇచ్చాయి, కొన్ని రాష్ట్రాలు పర్మిషన్ ఇవ్వలేదు. సో గోబర్ గ్యాస్తో కూడా బండిలు నడుపుకోవచ్చు, 2 వీలర్ నడుపుకోవచ్చు, 4 వీలర్ నడుపుకోవచ్చు. దానికి తగ్గట్టు గ్యాస్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఉంది. అండ్ మోరోవర్ కొందరు చెక్కి తిప్పుతున్నారు, ఏది ఎద్దులతో గానుగలు తిప్పుతున్నారు. ఈ రకం కూడా వాడుకోవచ్చు.
ఎద్దులతో తిరిగిన గాలి ఏదైతే తిరుగుతుందో జనరేటర్ క్రియేట్ చేస్తున్నారు, కరెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కొన్ని ప్రదేశాలు మేము చూసాం, మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాలు ఏంటంటే ఈ చెక్కి ఉంటారు కదా, పిండి మరట్టదు కదా, పిండి మర ఆడిస్తున్నారు ఎద్దులు తిరగడం వల్ల. బయట ఎద్దు తిరుగుతుంటుంది, ఆ పుల్లింగ్ ఏదైతే ఉందో డ్రిల్స్ బట్టి ఇక్కడ ఈ మెషిన్ తిరుగుతుంది. తిరగడం వల్ల ఏమవుతుంది, జనరేటర్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ పౌడర్లు అంతా వచ్చేస్తుంది, మోటార్ వస్తుంది, వాటర్ కట్ నడుస్తుంది, ఇంట్లో లైట్లు వెలిగిపోతున్నాయి, ఫ్యాన్లు వెలిగిపోతున్నాయి, కేవలం ఆవు తిరగడం వల్ల, ఎద్దు తిరగడం వల్ల. సో అంటే మనకి అవకాశం ఉండాలే కానీ ఎన్నెన్ని చేసుకోవచ్చు, కొంచెం ఆలోచన దాంతో యాడ్ అవుతుంటారు. ఎప్పుడైతే ఆలోచన ఉంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్లో ఆవులు ఉన్నాయి, బతకడం ఈజీ అయిపోతుంది. సో మనం పుట్టేది దేనికి పుడుతున్నామంటే ఏదో బిల్డింగ్లు కొట్టేసి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకునే కాదు, రోగం లేకుండా బతకడానికి కోసం, ఆనందంగా ఆరోగ్యంగా బతకాలి. ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇంట్లో ఆరోగ్యం ఉందనుకోండి, హాస్పిటల్ ఖర్చు ఉండదు, మందుల ఖర్చులు ఉండవు, టెన్షన్స్ ఉండవు, మంచి ఆహారం దొరుకుతుంది కాబట్టి ఆరోగ్యం దొరుకుతుంది. సో ఈ పద్ధతిగా ఎప్పుడైతే మనం జీవనం సాగిస్తుంటామో రోగాలు లేని స్థితికి వెళ్తాం. సో పంచగవ్యాసం ద్వారా అంటే ఆవు ద్వారా కూడా కొన్ని రకాల వైద్యం ఉంది, అది కూడా దాన్ని పంచగవ్య ఆయుర్వేదం అంటున్నాం. సో కొందరు ఇన్స్టిట్యూట్లు మేమైతే కంచీపురంలో నేర్చుకున్నాం. సో కంచీపురం దగ్గర వాగ్భట్టాచార్య గోశాల ఏదైతుందో అక్కడ నేర్చుకున్నాం, గురుజీ గారు నేర్పుతున్నారు. లేదంటే ఈ రాజీవ్ దీక్షిత్ గారి కొన్ని వీడియోస్ ఉంటాయి, దాంట్లో కూడా చాలా చికిత్స చెప్తూ ఉంటారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆవుని పాలించాలి, ఆవును కంపల్సరీ రక్షించాలి మనందరం. సో లేదు నా వల్ల అవ్వట్లేదు అంటే ఈరోజు నుంచి గో ఆధారిత వ్యవసాయంతో ఏదైతే పంట పండిస్తున్నారో వాడి దగ్గర కొనుక్కోండి. వాడేం చేస్తాడు, పంట అదే పండిస్తాడు. మీరు కొనలేదనుకోండి, వాడేం చేస్తాడు, మళ్ళీ కెమికల్స్ అడిగి వెళ్తాడు. అదే గో ఆధారంతో పండించిన పంట ఎవరైతే రైతు పండిస్తున్నాడో వాడి దగ్గర నుంచి తెచ్చుకోండి పంటలు. ఆటోమేటిక్ వాడు బతుకుతాడు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని రకాల సబ్బులు చేస్తున్నారు, గోవన ట్రస్ట్ తరఫు నుంచి కొన్ని రకాల సబ్బులు కానీ, దంతమంజలు కానీ, లేకపోతే స్నానచూర్ణాలు కానీ, ముక్కులో వేసుకున్న నాజిల్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ కానీ, ఇలాంటివన్నీ తయారు చేస్తాం. సో దాన్ని మీరు వాడుకున్నారనుకోండి, ఒకటి రోగాలు తగ్గుతాయి, రెండు ఆవు బతుకుతుంది, తర్వాత ప్రకృతి బాగుంటుంది, మీ శరీర ప్రకృతి బాగుంటుంది, నేచర్ కూడా బాగుంటుంది. సో ఇలాంటివి కూడా మనం చేసే కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఏవైతే మనం రెగ్యులర్గా ఉన్నాయో వాళ్ళందరిది చూద్దాం. సమ్మర్లో స్వెట్టింగ్కి చెమటకాయలు ఇచ్చింగ్స్ వస్తున్నాయి, వాటికి ఏమైనా సొల్యూషన్ ఉంటాయండి? చెమటకాయలు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తుంది, ఇందాక చెప్పాను, మనం స్నానం చేసే నీటిలో కొంచెం గోమూత్రం వేసుకోవాలి, ఒక గ్లాసు గోమూత్రం వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకొని స్నానం చేసిన చెమటకాయలు తగ్గుతాయి. చెమటకాయలు ఎందుకు వస్తున్నాయి అంటే లూజ్ డ్రెస్సులు వేయం, కాటన్ వస్త్రాలు వేయం, బనీన్ క్లాత్లు వేస్తున్నాం, జీన్స్ వేస్తున్నాం, గాలి బాగా తగలట్లేదు, న్యాచురల్గా తగలాల్సిన గాలి అందట్లేదు, దానివల్లే వస్తుంటుంది. ఇంట్లో వెంటిలేషన్ లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లైట్ వేయలేదు కానీ ఇంత లైటింగ్ ఉంది, వెంటిలేషన్ లేక, నెక్స్ట్ గాలి ప్రసరణ లేక, అందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయం పూట, సాయంత్రం 2 పూటల గోమూత్రం వేసుకొని స్నానం చేయొచ్చు, పంచగవ్య. లేదు అంటే ఉప్పు వేసుకోవచ్చు, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకొని అది కరిగినంతసేపు ఉండి దాంతో స్నానం చేయాలి. గాబరగా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి. హడావుడిగా పోసేసుకొని వెళ్ళిపోతుంటారు, అలా కాదు. చర్మం కంపల్సరీ చాలా సున్నితమైంది, దీనివల్ల బీపీలు పెరుగుతాయి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మెల్లగా స్నానం చేయాలి. కాళ్ళు తడుపుకోవాలి, మోకాలు తడుపుకోవాలి, నడుము తడుపుకోవాలి, షోల్డర్, హెడ్, అలా మెల్లమెల్లగా తడుపుకుంటూ స్నానం చేయండి. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు చేస్తుంటే ఎంత నీటిగా ప్రశాంతంగా ఉంటామో అంత దీనిగా స్నానం చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు ఉండాలి. నీళ్లు తాగుతున్నప్పుడు కానీ, మలం మూత్రం విసర్జన కానీ, బ్రీతింగ్ కానీ, లేకపోతే మన తినే ఆహార పదార్థాలు కానీ ఈ టైంలో చాలా నెమ్మదిగా ఉండాలట. అది ఎందుకంటే అది వేగాలతో కూడుకుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. సో ఇలాంటి వేగాలు ఉంటాయి. అది కాకుండా శారీరక వేగం ఉంటాయి, కామం కానీ ఇలాంటివన్నీ. సో దీన్ని ఏంటంటే హడావిడిగా చేయకూడదు, చాలా నిదానంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు హడావిడిగా స్పీడ్గా బండి మీద వెళ్ళారనుకోండి, తలనొప్పి వస్తుంది. కారణం అంత వేడిగా గాలి, లేకపోతే అంత స్పీడ్గా గాలి మన శరీరం పట్టదు. దానివల్ల ముక్కులో నుంచి, చెవులో నుంచి గాలి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా మనకు జరిగేది వాత సమస్యలు. అందుకు మనం ఏం చేయాలి, మన నిదానం ఏంటంటే ఎద్దు ఎంతైతే స్పీడ్గా నడుస్తుందో అంత స్పీడ్గానే నడాలి. అంత మెల్లగా నడుస్తామంటే ఎక్కువ కాలం బతుకుతాం. స్పీడ్గా వెళ్తే 60 ఏళ్ళు పడిపోయింది. ఎవడు ఇంత లేదు, 60 దాటిన తర్వాత అన్ని రోగాలే. ఒకప్పుడు ఎద్దుగలతో వెళ్ళేవారు, నడిచి వెళ్ళేవారు. దానివల్ల ఏమవుతుంది, వ్యాధి అనేది వయసు అనేది పెరుగుతూ ఉంటుంది. గుర్రం మీద వెళ్తున్నవాడికి కంపల్సరీ వయసు తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్ గుర్రం మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి బ్యాక్ బోన్ రిలేటెడ్లో కరెక్ట్గా కనెక్టెడ్, తన బ్యాక్ బోన్ మీ బ్యాక్ బోన్ టచ్ చేయడం వల్ల మన శరీరంలో లోపల ఏవైతే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్ అన్నింటినీ సక్రమంగా పనిచేస్తాయి. వాడికి నడుము నొప్పులు ఉండవు, బ్రెయిన్ సమస్యలు ఉండవు, ఆలోచన విధానం ఉంటాయి.
అందుకు గుర్రంతో వెళ్తున్నవాడికి చలనశక్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఎద్దుతో వెళ్తున్నవాడికి ఆ బ్రీతింగ్ రిలేటెడ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు మనిషి ఎక్కువ దగ్గరగా పెట్టుకున్నాడు. సో ఏనుగులు దేనికంటే ఏనుగులు బలమైనవి. పూర్వకాలంలో రాళ్ళు కానీ ఏవైనా పెద్ద పెద్ద చెట్లు కానీ మొయ్యాల్సి ఉంటే ఏనుగుల ద్వారా తీసుకెళ్ళారు. సో ఈ 3 జంతువులు ఎక్కువగా పాటించే ప్రతి ఒక్క రాజు, ప్రతి ఒక్క మనం చెప్పుకునే పురాణంలో చెప్పుకున్న ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ వాడేవారంటే కారణం ఆ 3. అంతకుమించి ఎన్నో ఉన్నాయి, కానీ ఎందుకు వాడలేదంటే దాంతో మనిషికి అవసరం లేదు, అంత ఎక్కువ ఉపయోగం లేదు కాబట్టి దీన్ని వాడుతున్నారు. సో ఇలాంటి వేగాలు పెరగకుండా చూసుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని స్నానం చేయాలి. సో ప్రతి ఒక్క పార్ట్లో ఉండే స్కిన్ సిస్టమ్లో ఏదైతే ఉందో అన్నింటినీ ఫ్రీ చేసుకోండి. గోళ్ళల్లో కానీ, ముక్కులో కానీ, చెవులో కానీ ప్రతిసారి క్లీన్ చేసుకుంటారు, కంటిలో కానీ. సో కంటిని ఎప్పుడు చేసుకోవాలి, వేడి నీటి కొంచెం గోరువెచ్చని నీటిలో కళ్ళు మొహం పెట్టేసి కళ్ళని బ్లింక్ చేస్తే కళ్ళు ఫ్రీ అవుతుంది. ఇంకా కంటి సమస్యలు కూడా చెప్పాను. సో చర్మం మీద ఉండే స్వెట్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఇచ్చింగ్స్ రావడం కారణం మనం స్పీడ్గా స్నానం చేయడం కానీ, లేకపోతే వెంటిలేషన్ లేకపోవడం, గాలి వెలుతురు తగలకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనికి మీరేం చేయాలి, ప్రశాంతంగా కూర్చొని స్నానం చేసుకుంటారు. స్నాన చూర్ణం వాడుకోవాలి, సబ్బులు వాడద్దు. స్నాన చూర్ణం అంటే ఎట్లా ఉంటుంటాయి, కొన్ని రకాల ఇవి ఉంటాయి. మీకు చెప్పాలంటే సున్నిపిండి అంట. ఈ సున్నిపిండి ఏదైతే ఉందో ఆ సున్నిపిండితో మీరు స్నానం చేసుకోవాలి. దాంట్లో ఏముంటుంది, బావంచారు ఉంటుంది, గంధకర్చలు ఉంటుంది, గంధం ఉంటుంది, ఎర్రచందనం ఉంటుంది, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అవి మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో దానివల్ల చర్మ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఇబ్బంది ఏముండదు, రైట్. సో ఇలాంటి మార్పులు చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా పిల్లలకి బ్రెయిన్ అండ్ హెల్త్ గ్రోత్ చేయొచ్చు, సొల్యూషన్ చెప్పండి. ఇమ్యూన్ పెంచండి. పిల్లల ఇమ్యూన్ కంటే మనకి నెయ్యి వద్దండి, రైట్. ఇంకేముంది, చిన్నపిల్లల్లో మెయిన్ గమనించండి, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే తినేది అరగదు, గాబరగా తింటారు, లేకపోతే అటు ఇటు పరిగెడుతూ తింటారు. దీనివల్ల వచ్చి ఒక 1 year 2 years లోపల ఉండే పిల్లలకి మాత్రం మీరు ఎప్పుడు ఆకలేస్తుందో కంపల్సరీ తినిపించండి. మీరు ఫోర్స్గా ఏనాడో తినిపించండి. ఏ పిల్లడికైతే ఫోర్స్గా తినిపిస్తారో అరగదు. నేను చాలామంది తల్లిని చూస్తాను, ఏంటంటే 2 గంటలకి ఎక్కించేస్తారు. 2 గంటలకి ఎక్కించడం వల్ల వాడికి అరుగుదల ఉండకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలు ఏడ్చాడంటే ఒకలాగా ఉంటుంది, అమ్మ కావాలంటే ఒకలాగా ఏడుస్తాడు, పాలు కావాలంటే ఒకలాగా ఏడుస్తాడు. అది తల్లికి తెలిసిపోతుంది, దాన్ని బట్టే ఇవ్వాలి. వాడికి ఆకలి వేస్తేనే మీరు ఆహారం ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతారు. ఇమ్యూనిటీ పెరగడానికి 2 చెప్తాను, ఫిజికల్ అండ్ మెంటల్ చెప్తాను. ఫిజికల్గా మనం ఏం చేస్తున్నాం, వాడికి బాగా ఎక్సర్సైజ్ చేయించామనుకోండి ఆకలి పడతాడు, లేకపోతే ఎంత అరుగుతుందో అంతే ఆహార పదార్థం ఇవ్వాలి. వాడు ఒక 2-3 సంవత్సరాలు దాటిన పిల్లాడికి ఏంటంటే మనం తినిపించకూడదు. వాడు ముందు ప్లేట్ పెట్టేస్తే ఒక 50% 60% బయట పడేస్తాడు, కానీ ఒక 40% తింటాడు, అది వాడికి అరుగుతాడు. మీరు ఎప్పుడైతే బాగా వాడికి అయిష్టంగా కూరుకుపెట్టి తినిపించేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పిల్లలకి ఎటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలంటే నీరు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఇంకా అదేవిధంగా నెయ్యి పదార్థం ఎక్కువ ఇస్తుంటాం, జిగుట పదార్థం. వాళ్ళకి వెన్న ఇస్తే చాలా బాగుంటుంది. పంచగవ్యాలు చూస్తే వెన్న అంటాం, లేకపోతే మామూలుగా జనరల్గా మనం చెప్పుకోవాలంటే కిచిడి అంటాం. అంటే కొన్ని ధాతువులు ఉంటాయి, బాదం పప్పు, జీడిపప్పు ఉంటుంది, గోధుమలు, బార్లీ గింజలు, ఇలాంటివన్నీ కలిపి కిచిడి చేస్తారు. కొన్ని పప్పులు, పెసరపప్పు, ఇలాంటివన్నీ కలుపుకొని కిచిడి చేస్తారు. ఆ కిచిడి వాడికి ఇవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇంకా తర్వాత చిన్నపిల్లలకు మాత్రం తేనె. సో ఇమ్యూన్ డెవలప్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పాను స్వర్ణప్రాశని ఎప్పుడైతే బాగా పెంచుతుంటామో ఇమ్యూన్ డెవలప్ అవుతుంటారు. సో న్యాచురల్గా ఉండే పదార్థాలు న్యాచురల్గా ఇవ్వండి, అంతేగాని సెరిలాక్స్ ఇవి ఇవ్వద్దు. ఎందుకంటే సెరిలాక్లో ఏం వేశారు, ఎటువంటి చీపు పదార్థాలు వేసారో తెలియదు. మీరు బియ్యం పిండి ఆడించుకున్నారనుకోండి, క్వాలిటీ బియ్యం తెస్తారు, ఆడించుకుంటారు. కానీ అదే బియ్యం పిండి అమ్మినోడు 20 రూపాయలు తక్కువలో ఉండే చీప్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ బియ్యం వాడతాడు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంట్లో చేయాల్సిన దినుసులన్నీ ఇంట్లోనే చేసుకోండి. ఇంట్లో చేయాల్సిన కిచిడీ రిలేటెడ్ అంతా ఇంట్లో చేసుకుంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతారు. ఇంకోటి, ఇమ్యూన్ ఎక్కడి నుంచి ఉండదు, ఆహారం నుంచి ఉంటుంది, నేచర్ నుంచి ఉంటుంది. నేచర్ నుంచి అంటే సన్, గాలి. ఎప్పుడైతే సూర్యుడు గాలి బాగా తగులుతుంది అనుకోండి ఇమ్యూన్ పెరుగుతుంది ఎక్స్టర్నల్గా. ఇంటర్నల్గా అంటే ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్లో ఎలాంటివి ఇవ్వాలి, గో ఆధారితో, కెమికల్ కానివి, అండ్ నేచర్గా ఇస్తే ఆటోమేటిక్గా దానికి తగ్గుతాం, ఇమ్యూన్ పెరుగుతుంది. ఆకలి ఉన్నప్పుడే తిండి పెట్టండి, ఆకలి లేదా ఇవ్వద్దు. ఆకలి లేదనుకోండి వాడు తింటే అరగదు, మళ్ళీ వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది, ఒకరోజు వాడికి ఒబెసిటీ వస్తుంది. సో ఇంకోటి మళ్ళీ కెమికల్స్ రిలేటెడ్లో మనం ఎలాంటివి ఇస్తున్నాం, ఈ కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తున్నాం, లేసు, కుర్కురే, బిస్కెట్స్, ఇవన్నీ ఓ పక్కన ఇచ్చి మళ్ళీ ఇమ్యూన్ పెరగమంటే ఎలా పెరుగుతుంది. సో మీరు ఆలోచించండి, మనం నేచురల్గా చిక్కీ లడ్డూలు ఇవ్వండి, నువ్వుల లడ్డూలు ఇవ్వండి, సున్నుండలు ఇవ్వండి, ఇంకా మనకు కావాల్సిన జొన్నల తాలూకు పాయసం చేయండి, అప్పుడు ఇమ్యూన్ పెరుగుతూ ఉంటుంది.
మళ్ళీ మీరు ఈ నూడిల్స్ ఇచ్చేసిన, బిస్కెట్స్, రస్కులు, లేకపోతే బయట దొరికిన ఏవైతే ఇచ్చేసినా డెఫినెట్లీ పెరిగిపోతుంది. సో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇంట్లో చేయండి, బాగుంటుంది. కొంచెం ఖర్జూరం వేసేసి కిస్మిస్ వేస్తే డ్రై ఫ్రూట్ లడ్డు అయిపోయింది. అందులో ఈ రోజుల్లో మనకి కొన్ని రకాల సీడ్స్ దొరుకుతున్నాయి, సాఫ్లవర్ సీడ్స్ అని, బాదం సీడ్స్ అని, తర్వాత ఇంకేముంటుంది పంప్కిన్ సీడ్స్ అని, ఇలాంటివన్నీ అవిసె గింజలు ఏవైతే ఉన్నాయి దాంతో లడ్డూలు అన్ని పౌడర్లా చేసేసి దానికి ఇవ్వండి. అవి తినడం వల్ల వాళ్ళకి ఇమ్యూన్ పెరుగుతుంది. అంతేగాని చాక్లెట్లు, డైరీ మిల్క్ తింటే కాదు. సో ఇమ్యూన్ ఎక్కడుంది అంటే మళ్ళీ మన ఆహార పదార్థాలు ఉంటాయి. ఆహార పదార్థాలు ఇవ్వడానికి కంప్లీట్లీ తేనె రిలేటెడ్లో ఇవ్వండి, సరిపోతుంది. ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయింది సార్, అండ్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది అని చేస్తాం. సో లో బ్యాక్ అంటే మీరు కొంచెం గమనించండి, ఇందులో ఏం పెద్దగా బాధపడాల్సిన విషయం కాదు. బ్యాక్ బోన్ ఇలా ఉంది, ఇక్కడ పొట్టు ఉంది. పొట్టు ఏమవుతుంది, ముందుకి ఇలా సాగడం వల్ల నడుము కొంచెం దిగిపోతుంది, నడుము దిగిపోతుంది, బ్యాక్ బోన్ ఇలా వాలి ఇలా వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇలా మళ్ళీ డెలివరీ తర్వాత సి సెక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ పొట్టంతా వాచిపోయి ఉంటాయి కదా, ఈ అన్నింటినీ మనం పడుకునే విధానంలో బెడ్లో అప్ అండ్ డౌన్స్ బెడ్లో వచ్చేసింది రైట్. దీనివల్ల వాళ్ళకి చేయాల్సి కింద చాప వేసేసి ఒక దుప్పటి వేసేసి దాని మీద పడుకుని పెట్టండి. మీరు కావాలంటే వీలైతే మోకాలు ఫోల్డ్ చేసి పడుకుని పెట్టండి. అంటే పెద్ద దివాన్ కాట్ తలకి పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ తొడల కింద పెట్టుకోవాలి. పూర్తిగా శవాసనలో పడుకొని కాళ్ళ కింద పెట్టుకోవాలి. అంటే థైస్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. థైస్ కింద ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అండ్ ఒకప్పుడు వాళ్ళకి డెలివరీ సిస్టమ్లో ఎలా ఉండేదంటే వాళ్ళకి శరీరానికి ఎక్కువ చెమటలు పట్టించేవారు, చెమటలు పట్టించే పనులు ఎక్కువ చేయించేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాన్స్ వచ్చేసినాయి, ఏసీస్ వచ్చేసినాయి, అసలు వెంటిలేషన్ పూర్తిగా గాలి పట్టించేస్తున్నారు, చెవులకు గాలి పట్టించేస్తున్నారు. అందుకు వాతం పెరిగిపోతుంది, ఇంకా నొప్పులు పెరిగిపోతుంది. ఒకప్పుడైతే బాగా చెమటలు డెలివరీకి ముందు కంపల్సరీ ఫ్యాన్లు 3-4 రోజులు ఫ్యాన్లు ఆపేసేవారు. అప్పుడు న్యాచురల్గా బేబీ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫ్యాన్లు వేసేస్తున్నాం, ఏసీలో పెట్టేస్తున్నాం, అసలు విపరీతమైన సుఖాలను ఇచ్చేస్తున్నాం. మళ్ళీ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఫుడ్లు ఇవ్వరు, వాతం పెంచే ఫుడ్లు అసలు ఇవ్వరు. గోందు లడ్డూలు ఇచ్చేవారు, మునగాకులతో లడ్డూలు మునగాకుతో చేసిన పప్పులు ఇచ్చేవారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం వాతంతో కూడిన రస్కులు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, అండ్ బన్స్ ఇచ్చేస్తున్నాం. అర్థమైంది. సో అంటే డెలివరీకి ముందు వెన్న తీసుకోవాలి, డెలివరీ తర్వాత నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎంత తాగితే అంత మంచిది, వాళ్ళు నాకడం కాదు తాగడమే. అంత నెయ్యి తాగేవారు, తాగితే బాడీ బోన్స్ గట్టిగా ఉండేవి, సరిపోదు. ఇప్పుడు బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి అంటే కాల్షియం తక్కువైపోయింది. ఆడవారికి ఏం చేస్తారు, కంపల్సరీ అరటిపండు, తమలపాకు, వక్క ఇస్తారు. ఇది వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి టీవీ దగ్గర పెట్టేస్తారు, లేకపోతే ఏదో డబ్బా దగ్గర పెట్టేస్తారు. అలా కాదు, అది తినండి, అది తినాలని మీకు ఇచ్చారు, అది మన సాంప్రదాయం. ఎందుకు జామాకు మామిడాకులు ఇవ్వలేదు, అందులో కారణం లేదు. సో తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంది, చిన్న అరటిపండులో కాల్షియం ఉంది, కాబట్టి ఆ వక్కతో కలిపి మీరు వేసుకోవాలంటే మీలో శరీరంలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి అంటారు. అందుకు మాత్రం మీకు ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి అంటే గోంద్ అని ఉంటుంది, తుమ్మబంక, ఎడిబుల్ గమ్ ఉంటుంది, అది నీటిలో వేసుకోండి. రాత్రిపూట నీటిలో 1 స్పూన్ వేసుకోండి, తెల్లవారు బాగా కలుపుకొని తాగేయాలి, అది కరిగిపోతుంది. అలా చేసుకున్న పర్లేదు. లేదంటే నెయ్యిలో ఆ గోంద్ అనేది వేయించాలి, వేయిస్తే మంచిగా పాప్కార్న్ లాగా ఓపెన్ అవుతుంది, బాగా పొంగుతుంది, అప్పడాలు పొంగినట్టు. దాన్ని ఏం చేస్తారు, మీరు పౌడర్లో చేసుకొని పాలలో వేసుకొని తాగడం. ఇలా కూడా నొప్పులు తగ్గుతాయి. ఎటువంటి ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్స్ ఉన్నా గోందు చాలా బాగా పనిచేస్తాయి. తుమ్మబంక మంచిది, తమలపాకులు మంచిది, ఇంకా మునగాకులు మంచిది, అవిసె గింజలు మంచిది, సున్నుండ లడ్డూలు మంచిది. సున్నుండ లడ్డూలు ఏముంది, మినపప్పు ఉంది, ఇంకా ఏముంది, నెయ్యి ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. తర్వాత ఇంకా వయసు పెరిగిన కొద్దీ 50 సంవత్సరాల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి, అవి కూడా విషయాలు చెప్పారు. 50 తర్వాత మనకు వాత సమస్యలు వస్తాయండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోజుకి వారానికి 2 సార్లు అయినా ఆయిల్ రాసుకోండి. ఎక్కడైతే వాత సమస్యలు ఉన్నాయో రాసుకోండి. ఎక్కువసేపు నిద్ర పడుకోవడానికి ఉపయోగించాలి, ఎందుకంటే ఇంతసేపు చాలా ఎక్కువ విషయాలు తెలిసిపోయింది. 50-60 సంవత్సరాల వరకు మనకి శరీరంలో, మనసులో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఈ తర్వాత పిల్లలు వచ్చేసారు, దాంతాలకు విషయాలు, వియ్యంకులు, ఇవి అవి అన్నీ తలనొప్పులు ఉంటాయి కదా. వీలైనంత వరకు పడుకుంటే ఏమవుతుంది, ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. వీలైనంత వరకు శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా మసాజ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది వయసు పడిన వల్ల. లేదు చిన్నప్పటి నుంచి పనిలో ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తున్నారా, చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు.
ఎవరైతే కొంచెం జాబుల్లో ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం తక్కువ చేయాలి. రెండోది ఆయిల్ మసాజ్ చేసుకోవాలి బాడీ అంతటికి. వాళ్ళు ఎక్కువ మజ్జిగ తాగుతుండాలి, నెయ్యి తాగుతుండాలి. నెయ్యి మజ్జిగ తీసుకోవాలి. నెలకు ఒకసారైనా ఈ పేడని, ఆవు పేడ ఏదైతే ఉందో ఒంటికి పూసుకోండి మంచిగా. మీరు పొలాల్లోకి వెళ్తే ఎవరైనా తెలిసిన రైతు ఉన్నారనుకోండి, ఆ పొలంకి వెళ్ళిపోతే పేడేస్తాడు, ఆ పేడను ఒంటికి పూసుకొని మడ్బాతలా చేయండి. సొరియాసిస్ సమస్యలు, వాత సమస్యలు అన్నీ తగ్గుతూ ఉంటాయి. ఓన్లీ ఈ పంచగవ్య రిలేటెడ్. నేచురోపతిలో కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పంచగవ్య వరకు మాట్లాడుకున్నాం. ఇలాంటి వాళ్ళకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అలాంటివి. తర్వాత మోకాలు నొప్పులు, పాదాలు నొప్పులకి ఏమవుతుంది? మోకాలు నొప్పులు అంటే ఒక విధంగా ఉందండి. హెవీగా బాడీ ఉందనుకో మోకాలు నొప్పులు వస్తాయి. చెప్ అవునండి. అదే అది నిన్న కూడా చెప్పాను, ఈరోజు మరొకసారి చెప్తున్నా. ఇప్పుడు మనకి బాటిల్లో కూడా ఆవు పంచకం దొరుకుతుంది, గోమూత్రం దొరుకుతుంది. అది మొన్న పెద్ద మనిషి చెప్తున్నాడు ఏంటంటే అది గోమూత్రం కాదు, అది మెషిన్ మూత్రం, అంటే ఒక యంత్రం ద్వారా తయారైంది. అన్ని రకాల ఆవులు అందులో కలిసిపోయినాయి. అన్ని రకాల ఆవులతో గోమూత్రం కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే విధానం మారిపోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఆవును సెలెక్ట్ చేసుకోండి. ఉదయం పూట తెల్లవారిసరికి వాతం ప్రాబ్లం ఉంది కదా బయట ప్రకృతిలో, అందుకు ఉదయం పూట మనం ఒక 15 ml గోమూత్రం ఒక 4-5 సార్లు బాగా వడకట్టుకొని తాగేయడం. మీకు మొదట్లో కష్టంగా ఉంటే చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. అలా 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 మీరు అలవాటు చేసుకోవచ్చు. గోమూత్రాన్ని బాగా అలవాటు చేయాలంటే పుక్కిలించాలి. బాగా పుక్కిలించి తీసుకోవడం వల్ల ఈ చిగుల్లో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఏదైనా పుప్పు పనులు ఉంటే పుప్పు పనులు తగ్గిపోతాయి. క్యావిటీస్ ఉంటే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది, అవి కూడా తగ్గిపోతాయి. పుక్కిలించడం వల్ల లాలాజలం పెరుగుతుంది, ఉమ్ము శాతం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. మీరు అన్నట్టు ఏంటంటే అరకు ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే 1 లీటర్ గోమూత్రాన్ని మనం వేడి చేస్తాం. వేడి చేస్తే అది 40% పైకి ఆవిరి రూపంలో పైకి వచ్చి మళ్ళీ చల్లని ప్రదేశంలో మళ్ళీ అది చల్లబెడతాం. అది అరకు అంటాం. అంటే 100% గోమూత్రంలో విలువలు మీకు అందవు, కేవలం 40%లో ఉండే విలువలు మాత్రం అందుతాయి. అది కూడా కిందన క్షారం ఉండిపోతుంది, అమ్మోనియా రిలేటెడ్లో ఎక్కువ అంతా పోతుంది. ఏదో టేస్ట్కి ఇష్టం లేని వాళ్ళకి అవుతుంది. కానీ వైద్యం దగ్గరికి వస్తారు, ఇందాకేం చెప్పాను, నేరుగా తీసుకోవాలి. ఎవరికైతే గోవు దగ్గర లేవు వాళ్ళకి అట్లీస్ట్ 40% అయినా మార్పు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అరకులు తీసుకోండి. ఉంది అనుకోండి, ఆవు దగ్గరికి వెళ్ళండి, తెల్లవారిసరికి పట్టండి, సరిపోతుంది. మీకు మీరుగా తాగితే సరిపోతుంది పంచుకుంటాం. సో తెల్లవారి పంచితే ఎప్పుడైతే తీసుకుంటున్నారో అది కూడా ఆవు సెలెక్ట్ చేసుకోవాలి. ఆవు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఉదయం పూటే తీసుకోవాలి. ఆ రోజు అమావాస్య కాకూడదు, గ్రహణాలు అసలు ఉండకూడదు. రెండోది అది కడుపుతో ఉండకూడదు. ఇంకొక 30 రోజుల్లో గర్భం అంటే డెలివరీకి వస్తుంది అన్న డెలివరీ తర్వాత కానీ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి ఎలాగైతే సమస్యలు ఉంటాయో, అంటే ప్రెగ్నెన్సీ డెలివరీకి ముందు మనకి ఎలాగైతే బ్లీడింగ్ అవుతూ ఉంటుందో, అదేవిధంగా డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుందో ఆవు కూడా అలాగే ఉంటాయి. అందుకు 30 రోజులు వదిలేయాలి. సో ఇలాంటి నియమాలన్నిటితో పాటించిన ఆవులు ఏవైతే ఉన్నాయో సరిపోతుంది. లేదు నాకు ఇవన్నీ తెలియదంటే 1 సంవత్సరం 1 ఇయర్ నిండిపోయిన ఆవుల దగ్గర ఆ గోమూత్రం తీసుకోవచ్చు. రైట్. గోమూత్ర ఆవు అంటే ఫిమేల్ మూత్రం ఏదైతే తీసుకుంటున్నామో అందరికీ సరిపోతుంది. మేల్ ఏదైతే ఉందో అంటే ఎద్దు రిలేటెడ్లో ఉండే గోమూత్రం తీసుకుంటే ఎవరికైతే శుక్రసోంతలు అంటే స్పెర్మ్ రిలేటెడ్ తక్కువ ఉన్న అండ్ శృంగార సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ మూత్రం సరిపోతుంది. సో ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు లేకపోతే సెక్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయంటే వాళ్ళకి తయారు చేసి ఇస్తాం. సో దానికే ఉన్నాయి శాస్త్రంలో కూడా. సో మనం తెలుసుకోవాల్సింది డైరెక్ట్గా మూత్రం తీసుకోవడానికి ఇష్టపడాలి. తర్వాత మోకాలు నొప్పులు ఎందుకు ఉంటాయంటే శరీరం పై పార్ట్ పెరిగిపోయి ఉంటుంది, కింద పార్ట్ తక్కువగా ఉంటుంది. అప్పర్ పార్ట్ ఎక్కువ హెవీగా ఉండడం వల్ల బరువు కింద తగ్గిపోతుంది. చూడండి, పిల్లర్స్ తక్కువ ఉండి బిల్డింగ్ పెద్దదిగా ఉంటే కూలిపోతాయి కదా, సేమ్ ఇలాగే. సో పై పార్ట్ తగ్గించడానికి చూడండి. రెండోది మసాజ్ జరగాలి. మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి ఒకలాగా వస్తుంది, మెట్లు దిగుతున్నప్పుడు నొప్పి వస్తుంది. కారణం అక్కడ వాతం జరిపోయింది. ఆ మోకాలు ప్రదేశంలో అది మూవ్ కాకుండా లేకపోతే ఎక్కువసేపు నిలబడి కానీ ఎక్కువసేపు కూర్చొని కానీ ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల మనకి నొప్పులు వస్తుంటాయి. అండ్ రెండోది మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని మందులు వాడుతున్నా కెమికల్స్తో కూడిన ఆహార పదార్థాలు తినడం వల్ల నొప్పులు పెరుగుతూనే ఉంటాయి. సో వీలైనంత పెంచడానికి చూడండి. అంటే కొన్ని రకాల స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మనం నిత్యం వాడుకునే కూరగాయలు కానీ లేకపోతే ఈ రైస్ కానీ అది గో ఆధారంతో తయారు చేసింది ఎవరైతే ఉందో వీళ్ళని తెచ్చుకోండి. అప్పుడు ప్రతి ఒక్క రైతు మారుతాడు మెల్లిమెల్లగా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో పెయిన్ ఆయిల్ అన్న ఒకటి మనం తయారు చేస్తాం. ఆవాల నూనె, నెక్స్ట్ వావిలాకు, ఉమ్మెత్తాకు, ఇంకా హడ్జోడ్ అంటాం, నల్లేరు అంటాం, అలాంటిది
ఇంకా వాము, వెల్లుల్లి వీటన్ని దంచి ఒక ముద్దలా చేసి ఆవాల నూనెలో బాగా వేడి చేసిన తర్వాత దాంట్లో కర్పూరం కలిపి ఒక పెయిన్ ఆయిల్ తయారు చేస్తాం. దాన్ని మీరు మసాజ్ చేసుకోండి. లేదు నాకు ఇవన్నీ తెలియదు అంటే ఆవాల నూనె తెచ్చుకోండి, అందులో వెల్లుల్లిపాయలు దంచండి. 1 లీటర్ ఆవాల నూనెలో అట్లీస్ట్ ఒక 100 గ్రాముల వెల్లుల్లి బాగా దంచి ఆ నూనెలో బాగా మరిగించండి. బాగా మరిగించిన తర్వాత అది వడపోసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఒక నూనె వస్తుంది బాగా. ఆ నూనెలో కర్పూరం వేయండి. ఎంత, ఒక 50 గ్రాముల కర్పూరం వేయండి. 50 గ్రాముల కర్పూరం వేసి అందులో అది మీరు మసాజ్ చేయాలి రోజుకు 2 సార్లు 3 సార్లు. ఎక్కడెక్కడ, మోకాలు పైన, మోకాలు కింద 2 పక్కల బాగా మసాజ్ చేసామంటే డెఫినెట్లీ అక్కడ వాయువు అంతా కొన్ని రోజులు తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటుంది. సో మోకాలు నొప్పులు అనేది చాలా ఎక్కువ గుజ్జు అరిగిపోవడం వల్ల కూడా మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటాయి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఈ గోందు రిలేటెడ్ తీసుకున్నా, నెయ్యి ఎక్కువ తీసుకున్నా మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటాయి. మై ఏజ్ ఈజ్ 39, ఐఎమ్ సఫరింగ్ విత్ దట్ థైరాయిడ్, హౌ సాల్వ్ దట్. థైరాయిడ్ అనేది పెద్ద సమస్య కాదండి, అది ఓన్లీ కేవలం మానసిక సమస్య. ఎక్కువ ఆడవాళ్ళలో వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు. ఫీలింగ్స్ ఉంటాయి, మొగుడంటే కోపం కానీ, లేకపోతే అత్త అంటే భయం కానీ ఏదైతే ఉందో ఆ భయాన్ని తగ్గించాలి, లేకపోతే ఆ కోపాన్ని ఓవర్కమ్ చేసుకోలేరు. అలాంటప్పుడు వచ్చేది బాధ వస్తుంది మింగేస్తారు, అప్పుడే థైరాయిడ్ వస్తుంది. వాళ్ళకి మేము చేసేది గోమూత్రంతో తులసి కషాయం ఇస్తాం. లేదు గోమూత్రం దొరకలేదంటే తులసి ఆకులు కషాయం తీసుకోండి. లేకపోతే ఇంకా దంతమంజరి మార్చాలి. దంతమంజరి గో ఆధారితంతో చేసింది కదా, దంతమంజరి ఉంటుంది, భస్మంతో చేసింది కదా దంతమంజరి, అది వాడాలి. లేదంటే త్రిఫలా తీసుకోవాలి. లేకపోతే ధనియాలు నములుతుండాలి, జీలకర్ర, వాము ఇలాంటివన్నీ నములడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అంతా క్లీన్ అవుతుంది. అంటే యోగ ప్రక్రియలు అంటే ఆసనాస్ ఉంటాయి, ఆసనాస్ తీసుకోవచ్చు. తాజా గోమూత్రం ఎప్పుడైతే తీసుకుంటున్నామో థైరాయిడ్ తగ్గుతారు. ఇలా చెప్పాను, పుక్కిలించి మాత్రం తీసుకోండి. మళ్ళీ మీరు కెమికల్ ఇంత చేసి మళ్ళీ నేను కెమికల్ టూత్పేస్ట్ వాడతానండి, లేకపోతే కెమికల్గా చేసుకున్న పౌడర్, పసుపు పౌడర్ వాడతానంటే కాదు. అది మార్చాలి, ఇది మార్చాలి. ఆహారాన్ని 70-80% మార్చాలి, వైద్యం మళ్ళీ 20% మారేస్తే చాలు. లైఫ్ లాంగ్ థైరాయిడ్ నోము 50 mg 100 mg వేస్తే సుఖమేట ఉంది. మీ ఆహారపు అలవాట్లు మార్చుకున్నారా, మనసు ఎప్పుడు ఫ్రీగా ఉంచిందా, సరిపోతుంది. ఇప్పుడు అత్తతో కోపం ఉంది, అత్తకి చెప్పాలనుకుంటే చెప్పేయండి, ఇలా ఉండలేకపోతున్నాను, ఇలా ఉంటున్నాను అనుకున్నప్పుడు మీ మనసు ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు భర్త మీద, భార్య మీద ఏదైనా కోపం ఉంది, లేకపోతే ఇలా మీరు చేసి నచ్చట్లేదు, ఒకరోజు చెప్పేయండి. చెప్పేస్తే ఏమవుతుంది, మార్చుకుంటారు. లేదా మీ మనసులో బాధ తగ్గిపోతుంది కదా. మీ మనసులో బాధ తగ్గిపోయిందంటే ఒక ఫియర్ తగ్గిందంటే గ్లాండ్ ఫ్రీగా ఓపెన్ అవుతుంది. తర్వాత ధనియాలు కొంచెం వేయించిన ధనియాలు నవ్వుతుండండి, సరిపోతుంది. గోమూత్రం దొరికిందంటే పుక్కలించి గోమూత్రం తీసుకోండి. తర్వాత గోమూత్రంతో సంబంధమైన ఇప్పుడు దంతమంజరి దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ, సో అవి తెచ్చుకోండి. గో ఆధారితంలో ఉండే కార్బన్ ఎప్పుడైతే తగ్గుతుందో థైరాయిడ్ నార్మల్కి వస్తుంది. 3 నెలల్లో థైరాయిడ్ నార్మల్కి వచ్చి మళ్ళీ ఇప్పటి వరకు రాకుండా ఉండాలని చాలామంది చూసాం. వాళ్ళు చేసిందంతా లైఫ్ స్టైల్ మార్చుకున్నారు కానీ మెడిసిన్ మార్చలేదు. మెడిసిన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ మార్చడానికి ట్రై చేయండి. లైఫ్ స్టైల్ మారిందా, మెడిసిన్ ఆటోమేటిక్గా బాగా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే పనులు, నొప్పులు నేచురల్. యూరిక్ యాసిడ్ ఎందుకు వస్తాయంటే మనం ఎసిడిక్ ఫుడ్ వాడేస్తున్నాం. సో ఒకటి ఈ స్పైసెస్ ఎక్కువ వాడడం వల్ల కానీ, లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, దీనివల్ల యాసిడ్ సిస్టమ్ పెరిగిపోతాం. దానికి మనకి దగ్గర అంత ఉపయోగం ఏంటంటే అరిష్టం, అంటే తక్కర అరిష్టం అంటారు. మజ్జిగని ఒక 4 రోజులు బాగా పులుసు పెట్టి దాన్ని అరిష్టం చేస్తారు. అది అయినా మంచిది. గోమూత్రం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, నెయ్యి తీసుకోవడం వల్ల తగ్గుతారు. ఏదో నెయ్యి తినడం అంటే ఏదో 1-2 స్పూన్లు అయితే తగ్గిపోదు. సో అంత యాసిడ్ సిస్టమ్ లోపల నుంచి బయటికి రావాలి అంటే నీరు మార్చాలి. మనం తినే ఆహార పదార్థాలు ఎక్కువ స్పైసెస్ ఉండకూడదు. యాసిడ్ రిలేటెడ్లో ఉండే కూల్ డ్రింక్స్ కానీ తాగాల్సిన పని లేదు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో పిడకలు కానీ కాల్చిన తర్వాత అందులో మళ్ళీ సాంబ్రాణి గుగ్గులు ఏమి వేయకంటే నెయ్యి ఒకటి వేశారంటే ఆ భస్మం ఏదైతే వస్తుందో ఆ భస్మాన్ని నీటిలో వేసుకొని తాగండి. 1 లీటర్ భస్మానికి 2 స్పూన్లు వేసుకో, 2 చిటికలు వేసుకోండి. 1 లీటర్ భస్మానికి 2-3 చిటికలు నీళ్ళు వేసి భస్మం వేసేసి లీటర్ నీరుకి 3 చిటికలు భస్మం వేసుకొని బాగా కలపరించి ఒక అరగంట సేపు ఉంచండి. ఆ నీళ్ళు తాగండి, యాసిడ్ రిలేటెడ్ తగ్గుతాయి అండ్ యూరిక్ యాసిడ్ తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కడైతే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే కొంచెం పేడ పెట్టండి. ఎక్కువ మ్యాక్సిమం ఈ జాయింట్లలో యాసిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అక్కడ మనం కాళ్ళ పాదాలు అయితే ముడుకుల దగ్గర అక్కడ కొంచెం ఎక్కువ పేడ పెట్టేసి ఒక అరగంట సేపు గుడ్డతో కట్టేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ యాసిడ్ అంతా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ తెచ్చి తగ్గుతుంది. ఏంటి ఫబ్రోమైగల్కి ట్రీట్మెంట్ అర్థం కాలేదు రామకృష్ణ గారు, మరొకసారి చెప్పండి. తేనె వాడకూడదు, అది కూడా మాంసం లాంటిది అని
కొంతమంది సామాజిక కార్యకర్తలు అంటున్నారు మరి తేనె ఉపయోగం మంచిదండి. తేనె ఎప్పుడు వాడకూడదు. మీ ఇంట్లో ఉండే మీరు దాచుకున్న ఏదైతే బంగారం కానీ లేకపోతే మీరు దాచుకున్న ఏవైతే ఉన్నాయో అవి నేను దొంగలాడేస్తే ఎలా ఉంటుంది, బాధేస్తుందా? ఇదే విధంగా తేనె ఏం చేస్తుంది, ప్రతి ఒక్క మకరందం తీసుకుంటుంది, ప్రతి ఒక్క పూల తాలూకా అంతా సంగ్రహిస్తుంది. సంగ్రహించిన తర్వాత అది మనం దొంగతనం చేస్తాం. తేనె దొంగతనం కింద వస్తుంది, కానీ వైద్యంలో పనికి వస్తుంది. ఎవరికైతే రక్తం తక్కువగా ఉందో వాళ్ళకి తేనె ఇవ్వాలి. అంతేగాని తెల్లవారులు వేసి తేనె 2 స్పూన్లు దాని తర్వాత అందులో నిమ్మకాయ పిండుకొని వేడి నీళ్ళు తాగాల్సిన పని లేదు. అది ఈ మధ్యన ఎక్కువ నేచురోపతిలో చూసా తేనె నిమ్మరసం తాగడం. తేనె ఈ రోజుల్లో న్యాచురల్గా దొరికితే తాగండి, కానీ అది ఒక జంతువు తాలూకా సంగ్రహించుకున్న తన ఆస్తి, మనం తీసుకోవాల్సిన పర్లేదు. కానీ మందులకు వాడుకోవాలి, ఔషధాలకు వాడుకోవాలి, తక్కువ పరిణామాలు. అది తినేసిగా కొంచెం మిగులుతుంది, అది తప్పకుండా మనం తీసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో కొందరు ఏంటంటే కెమికల్స్ తయారు చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారు. సో అలాంటివన్నీ కొంచెం తగ్గించుకోవాలి. చెప్పండి. చెప్పండి శాంతి గారు, మీ సమస్య. శాంతి గారు కాళ్ళ నొప్పులు అంటే మడాలు నొప్పి పెడుతున్నాయి. ఓకే, మోకాలు నొప్పులు అదే ఇప్పుడు చెప్పాను కదా, గోందు వాడుకోవాలి, తుమ్ము బంకాయ ఇలాంటివన్నీ వాడుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది మోకాళ్ళ నొప్పులకి ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఎనీ జాయింట్ అండి, ఒక్క మోకాళ్ళే కాదు, ఎక్కడ జాయింట్లో పెయిన్ ఉందంటే ఆవ నూనెలో ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అదేమవుతుంది, నూనె బాగా వాయువు తగ్గిస్తుంటుంది, లోపల నొప్పులు తగ్గిస్తారు. ఆవ నూనెలో ఎల్లుల్లిపాయలు ఎవరైతే దంచుతారు, 1 లీటర్ ఆవ నూనెలో వెల్లుల్లిపాయలు 100 గ్రాములు వేసి బాగా దంచండి. వీలైతే మీకు ఉమ్మెత్తాకులు దొరుకుతాయి, ఉమ్మెత్త చెట్లు ఎక్కడైతే ఉంటుందో ఉమ్మెత్తాకులు ఒక పిడిగడు, వాయులాకు దొరికితే వాయులాకు పిడిగడు. సో బాగా నూరేసి ఆ ఆవ నూనెలో బాగా వేయించండి. బాగా వేయించిన తర్వాత కొంచెంసేపు చిటపట్లు ఆడిన తర్వాత వడకట్టేసి పక్కన పెట్టుకోండి. అందులో మళ్ళీ ఒక 50 గ్రాములు కర్పూరం వేయండి. కర్పూరం వేసి మళ్ళీ వేడి చేయండి. ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి నొప్పులు ఉన్నా అక్కడ మసాజ్ ఆ టైంలో మళ్ళీ వేడి చేసుకొని దాన్ని మసాజ్ రూపంలో రాసుకోవచ్చు. ఇందులో ధాతు మనం గోమూత్రం ఏం కలపలేదు కాబట్టి గోమూత్రం ఏదైతే ఉందో తాజా గోమూత్రాన్ని, లేకపోతే ఒక 5-6 రోజులు పోయిన తర్వాత గోమూత్రం ఉంటాయి కదా, అది ఒక 50 ml పెట్టాలి. 50 ml కూడా ఒక స్పూన్ బై స్పూన్ వేసి వేయించాలి. బాగా మరిగించామనుకోండి, గోమూత్రం వేసి ఒక 5 రోజుల తర్వాత గోమూత్రాన్ని అందులో ఒక్కొక్క చుక్క బై చుక్క లేకపోతే స్పూన్ బై స్పూన్ వేయిస్తే బాగా మరుగుతుంది. బాగా మరిగి ఆ గోమూత్ర తాలూకు ధాతువు కూడా ఆ నూనెలో పడుతుంది. అటువంటి నూనె మనం ఎప్పుడైతే మసాజ్ రాసుకుంటామో ఆటోమేటిక్ తగ్గుతుంది. లేదు, ఒక పేడ తీసుకోండి, ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే మోకాళ్ళ నొప్పులకు అతికించేయండి. ఒక గుడ్డ కట్టేయండి, కర్చీఫ్ కానీ ఒక కాటన్ గుడ్డ గట్టిగా కట్టేస్తే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతూ ఉంటాయి. మాకు సొరియాసిస్ తగ్గినాయి. అండ్ మోరోవర్ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెయ్యి పేడ పెట్టడం వల్ల కానీ ఈ నూనె అప్లై చేయడం వల్ల కానీ తగ్గుతుంది. నూనె అయితే రోజుకు 2 సార్లు పెట్టుకోవాలి. ఈ పేడ అయితే రోజుకోసారి పెట్టుకుంటే చాలు. రోజుకోసారి పెట్టుకొని దాన్ని కట్టేసి అలా ఉంచితే లోపల మీకు వాతం అంతా తగ్గుతూ ఉంటుంది. 70 years వాళ్ళకు అరికాల మంటలు రాకుండా ఏం చేయాలి? రైట్, ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ కాన్స్ ఆయింట్మెంట్కి ఉంటాయి. ఫుడ్ కాన్స్ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే నేను చెప్పాను కదండి, బండల్లో మనం నడవబట్టి ఎవరైతే ఫుడ్ కాన్స్ ఉన్నాయో ఒక 15 రోజులు దీక్ష తీసుకొని చెప్పులు వదిలేయండి. చెప్పులు వదిలేసి మంచిగా గరుకున్న నేల మీద, గడ్డున్న నేల మీద, అలాంటి నేల మీద నడవండి. డెఫినెట్లీ ఏమవుతుందంటే మీ ఆనెలన్నీ తగ్గుతాయి. పాదాలకి చెప్పులు ఎక్కువ బాగా మెత్తని చెప్పులు వేయడం వల్ల ఆనెలు వచ్చేస్తుంది. దాని తర్వాత గాలి దొరకట్లేదు, సాక్స్లు వేసుకొని షూలు వేసుకొని కొందరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆనెలు వస్తున్నాయి. పెద్ద హీల్స్ ఉండే వాళ్ళకి వస్తున్నాయి. శరీరంలో వాతం ఎక్కువ పెరిగిపోతే వస్తాయి ఆనెలు. మొదట్లో ఉన్నప్పుడే బాగా మసాజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందా చెప్పాను, ఆనెలకి మళ్ళీ ఏం చేయొచ్చు, మనం పేడ పెట్టుకొని ఉంచిన ఆనెలు పీల్చేస్తుంది ఉంటాయి. ఒక రోజులో తగ్గదు, కనీసం ఒక 10 సార్లు 20 సార్లు పెట్టడం వల్ల మెల్లగా అక్కడ ఉండే చర్మం ఏదైతే ఉందో అది మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత మీరు అవి మెల్లగా అయిపోతే పెద్దగా పెరిగితే దాన్ని కట్ చేయాలి. కొంచెం చర్మ భాగం అంతా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ పేడ పెట్టేసి లేపనం పెట్టాలి. ఎందుకు పేడ పెడుతున్నాం అంటే నాకు ఇంకెక్కడ సొల్యూషన్ దొరకలేదు. ఆనెలకు కానీ, ఆర్థరైటిస్ కానీ, లేకపోతే సొరియాసిస్ కానీ పేడలో బాగా ఎక్కువ తగ్గుతుంది. సో కొన్ని విషయాలు బాగా గట్టిగా ఉండే శరీరం ఉండే ప్రదేశాల్లో ఏం చేస్తామంటే గేదె పేడ వాడతాం. గేదె పేడ వాడడం వల్ల కొంచెం చేంజెస్ ఉంటాయి. కొన్ని జనరల్గా అయితే ఆవు పేడ వాడితే సరిపోతుంది. సో
అరికాలు మంటలు వస్తాయండి. అరిపాదాలు మంటలు వస్తున్నాయంటే వాతం శరీరంలో పిత్తం పెరిగిపోయింది. మీరేం చేయాలి, పడుకునేటప్పుడు కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఉంటే అరిపాదాలకి బాగా రాసుకోండి. బాగా చల్లగా అయిపోతుంది. వితిన్ ఒక 5 నిమిషాలు మీకు మీరుగా మసాజ్ చేసుకుంటే అరిపాదాలు అరిచేతుల్లో ఉండే వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది. దానికి మనకు సూత్రం ఉంది ఏంటంటే, వారానికి 2 సార్లు తైలమర్దనం జరగాలి. అంటే శరీరంలో ఉండే వేడంతా బయటికి వెళ్ళిపోవాలి అంటే ఆయిల్ మసాజ్ చేసుకోండి. మీకు మీరుగా అందినంత వరకు శరీరానికి ఆయిల్ రాసుకోవచ్చు. ఒక కటోరీ నూనె తీసుకుంటాం, కొబ్బరి నూనె కానీ, ఒకవేళ ఉంది అంటే నెయ్యి, లేదంటే కటోరీ కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ తీసుకొని బాగా ఉంటే అంతటికీ మసాజ్ చేసుకుంటాం. దానివల్ల శరీరంలో ఉండే వాత సమస్యలన్నీ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. ఇది ఎవరికైతే ఎక్కువగా వాత సమస్యలు ఉండేవారికి, అరిపాదాల మంటలు ఉండేవారికి వాళ్ళకి ఉండే సొల్యూషన్ న్యాచురల్గా. ఆవుమూత్రం అంటే పుట్టిన ఆవు దూడని 8 నెలల తర్వాత నుండి తీసుకోవచ్చు. ఆవుమూత్రం అంటే చిన్న నియమం చెప్తారండి. 3 సంవత్సరాల తర్వాత ఆవు ప్రెగ్నెన్సీ కడతారు, అంటే ఎదకొస్తారు. అంటే 4-5 సంవత్సరాల మధ్యలో అది గర్భం దాల్చి పిల్లలు కట్టాలి. సో 4 సంవత్సరాలు ఉంది అంటే దానికి అడగచ్చు, మన రైతుని అడిగితే చెప్పేస్తాడు ఇది ఎదక వచ్చిందా లేదా, ఇంకెన్ని రోజులు డెలివరీ పడుతుందని. డెలివరీకి ముందుకి తర్వాతకి గోమూత్రం తీసుకోకూడదు. డెలివరీ ముందు డెలివరీ తర్వాత 30 రోజుల లోపల గోమూత్రం తీసుకోకూడదు. ఎందుకు అంటే అందులో ఎక్కువ సమస్యలు ఏమవుతుందంటే దానికి ఆ బ్లీడింగ్ సమస్యలే ఉంటాయి. అలాంటి మూత్రం ఏంటంటే సౌందర్య దాంట్లో వాడతాం, అంటే ఈ ఫేస్ ప్యాక్స్ గురించి అలాంటి వాటికి వాడతాం. అవి వాటికి బాగా పనిచేస్తాయి. తర్వాత పుట్టిన తర్వాత మళ్ళీ అమావాస్య నాడు తీసుకోకూడదు, గ్రహణాల టైంలో తీసుకోకూడదు, మిట్ట మధ్యాహ్నం తీసుకోకూడదు, ఆవు పేడ పుర్రుగా పోస్తుందంటే తీసుకోకూడదు. సో ఇన్ని రకాల సమస్యలు ఉండాలి. ఆవు పేడ గట్టిగా ఉండాలి, మూత్రం కూడా బాగా పసుపుగా ఎర్రగా పడకూడదు, తెల్లగా ఉంటే ఇంకా మంచిది. ఇన్ కేసు మీరు తాగారనుకోండి అది చప్పగా ఉంటుంది, రైట్. మరీ ఎక్కువ ఘాటుగా ఉండకుండా చప్పగా ఉంటుంది, అది మంచిది. సేమ్ మనలెక్కే మనకి పసుపుగా ఉంటే మంటలుగా వస్తుందో ఆవు కూడా అదే శరీరంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని అలాంటివి లేకుండా ఉండే నియమాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరొకసారి గమనించండి. డ్రై డంగ్ వాడచ్చా ఫర్ నీ పెయిన్స్? కాదండి. డ్రై డంగ్లో నీరు లేదు కదా, ఆ నీరే మెయిన్ ఇంపార్టెంట్ కదా. డ్రై డంగ్ అంటే పిడకల్లో మనం ఎలా పెట్టగలం, మళ్ళీ దానికి ఏదైనా నీరు తడిపి చేయాలి. తడి చేస్తే మోకాలు పెట్టుకోవచ్చు, లేదంటే కష్టం కదా. అందుకే పచ్చి పేడ మంచిది. తాజా పేడ ఏదైతే ఉందో అందులో నీరు శాతం ఎక్కువ ఉంది, ఆ నీరు వెళ్ళి మోకాల్లో ఉండే గాలి అంతా తీసేస్తూ ఉంటుంది, అది మంచిది. సో అందుకని తాజా పేడ మాత్రమే వాడాల్సి ఉంటుంది. 3 years నుంచి ఓవరీస్ క్యాన్సర్ ఉంది, ఏమైనా రెమెడీ చెప్పచ్చు అంటే మీ వయసు చెప్పలేదండి. సో ఇది వయసు బట్టి కూడా ఉంటుంది ఓవరీస్ క్యాన్సర్స్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సెక్స్ సమస్యల వల్లే వస్తుంది. ఎప్పుడెప్పుడు కలవాలో తెలియక ఆ కలవడం వల్ల ఓవరీస్ సమస్యలు వస్తుంటాయి. అండ్ మోరోవర్ జెంట్స్కి ఉండే సమస్యలు కూడా లేడీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి, అది కూడా మనం గమనించాల్సిన విషయం. ఓవరీస్ బ్లీడింగ్ కోసం కంపల్సరీ వాళ్ళు కూర్చొని అన్ని పనులు చేయాలి. అంటే ఖగాసనలో పాలు పితుకుతున్నప్పుడు ఎలా కూర్చుంటాం, లేకపోతే ఇండియన్ స్టైల్లో ఎలా కూర్చుంటాం, అలా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఓవరీస్ సమస్య. యోగా వల్ల ఓవరీస్ క్యాన్సర్ తగ్గుతా ఛాన్స్ ఉందండి. సో వాళ్ళకి చూడాలి. కొన్ని మనం ఇలా డైరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక ఓవరీ సమస్య ఇంకేమైనా మానసిక సమస్య కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుందంటే ప్రేమ వాత్సల్యం దూరం అయిపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, రైట్. కొన్ని పరిసరాల ప్రాంతాన్ని బట్టి కూడా వస్తుంది. పిల్లాడు 30 సంవత్సరాల వరకు మన దగ్గర ఉండి లవ్ మ్యారేజ్ చేసుకొని వేరే దేశం వెళ్ళిపోయినా, అలాంటప్పుడు దగ్గరగా ఉండే మనుషులు ఒక్కసారిగా దూరం అయిపోతే వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. సో కారణం ఏంటంటే అది వాత్సల్యంతో కూడుకున్న ఒక అవయవం, దాన్ని దూరం అయిపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ జరుగుతుంది. అండ్ మోరోవర్ బట్టల వల్ల కానీ ఇలాంటి. సో ఇది కూడా మనం మాట్లాడాల్సిన విషయం, ఎందుకంటే మీరు అంత సింపుల్గా ఓవరీస్ క్యాన్సర్ అని చెప్తున్నారు. సో అది ప్రతి ఒక్కటి మార్చాలి. ఇందాక చెప్పినట్టు గో ఆధారంతో పండిన ఆహార పదార్థాలు తినాలి, యోగా చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. దాన్ని మీ వయసు బట్టి మీకు అప్పుడు మందు జరుగుతుంటారు. సో వీలైతే దగ్గరలో ఉన్న పంచగవ్య డాక్టర్ని ఎవరినైనా సంప్రదించండి. వీలైనంత వరకు గో ఆధారిత వస్తువులు తింటూ ఉండాలి. మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో గో ఆధారితో తీసుకుంటే తగ్గుతుంటాయి. తల వెంట్రుకలు రాలిపోవడం ఆగాలి అంటే ఏం చేయాలి? మంచి సమస్య. తల వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే పిత్త సమస్య పెరిగిపోయింది, అంటే శరీరంలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన శరీరం వేడి తగ్గించాలంటే ఫస్ట్ లేపనం, మన శరీరాన్ని బాగా తైలమర్దనం చేసుకోవాలి, బాగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. వీలైనంత వరకు నెలకు ఒకసారైనా పేడను పెట్టుకోవాలి. ఒంటికి పేడ పెట్టుకోవడం వల్ల 1 గంట 2 గంటలు మడ్బాత్ అంటాం కదా, అలాంటిది ఏదైనా చేసుకోండి, అవకాశం పెట్టుకోండి. చాలా వరకు నేచురోపతి హాస్పిటల్స్లో ఉన్నాయి, లేదంటే కొన్ని పంట పొలాల్లో మీరు అలాంటివన్నీ పెట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది.
సో మీ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే ఎవరికైనా తెలిసిన దీని దగ్గర గోశాలలో కానీ మీరు అడిగితే కొంచెం పేడ అంతా ఇస్తారు. ఒక గంట 2 గంటలు శరీరంలో కూర్చుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక తొట్టెలో పేడ పెట్టుకొని చాలామంది చేస్తున్నారు ఇప్పుడు కూడా. తొట్టెలో పేడ నీరు పెట్టుకొని నీట్గా అందులో తల మునిగినంత వరకు, అంటే తల ఇంత నెక్ వరకు ఉంటే ఆ వేడి అంతా లాగేస్తూ ఉంటుంది పేడ. భూమి తత్వం ఉంది కదా, బాగా వేడంతా లాగేయడం వల్ల కొన్ని రోజులకి శరీరంలో వేడి తగ్గుతుంది. రెండోది బాగా ఊడిపోతుంది అంటే మీ నీటిలో ప్రాబ్లం ఉంది, నీరు ఎక్కువ యాసిడ్ అయిపోయింది. దానికి మీరు ఈ ఆక్సిజన్ పొడి ఏదైతే ఉందో గవర్నమెంట్ ట్రస్ట్ నుంచి అని దొరుకుతుంది, లేదంటే పిడకలు ఏదైతే ఉందో దాన్ని మీరు వేడి చేసిన తర్వాత, పిడకలు వేడి చేసిన తర్వాత భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని నీటిలో కలుపుకొని తీసుకోండి. ఎట్లా ఒక లీటర్ నీరికి 2-3 చిటికలు వేసుకొని బాగా కళాయి పెట్టి కొంతసేపు ఉంచి తీసుకోవాలి. లేదంటే ఒక 4-5 స్పూన్లు గోమూత్రం వేసుకొని, తాజా గోమూత్రం వేసుకొని అయినా తాగాలి. సో దీనివల్ల కూడా మీకు పిత్త సమస్యలు తగ్గుతాయి. వీలైనంత వరకు తలకి ఎక్కువ ఆముదం పెట్టించండి. ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, తలకి బాగా అప్లై చేసి ఒక 3 రోజులు ఉంచండి, పర్లేదు, వచ్చి నష్టమేట్లేదు. ఊడిపోతుంది అన్నప్పుడు ఇలాంటప్పుడు మనం సిగ్గు గురించి ఆలోచించుకోండి, జిడ్డు గురించి ఆలోచించుకోండి. తల ఎక్కువ చల్లబడింది అనుకోండి, తగ్గిపోతుంది. ఆలోచన విధానంలో మార్పు కావాలి. కోరికలు ఉంటే తీర్చుకోండి, కొత్త కోరికలు పెంచండి. ఆటోమేటిక్గా టెన్షన్స్ ఉంటే తగ్గించుకోండి, పోతే పోనీ. ఎలాగైనా మనకి వెంట్రుకు నిలబడాలి అంటే కొన్ని రకాలుగా మనసు మార్చుకోవాలి. సో వేడి ఎక్కువ పెంచకుండా మీ ఫుడ్లో కానీ లేకపోతే మీ వ్యవహారంలో కానీ మార్పులు చేస్తే ఈ తలలో జుట్టు ఊడిపోకుండా ఆగుతుంది. పొట్ట తోలుకాయని తగ్గడానికి ఏమైనా ఉంది, ఒకటి నెయ్యి. మీరు ఎంత నెయ్యి తింటారో అంత ఒలి తగ్గుతుంది అంట. లేదా గోమూత్రం చాలా మంచిది. పెరుగు పాలు ఆపేయండి, మజ్జిగ తీసుకోండి. పెరుగు పాలు ఆపేయండి పూర్తిగా, ఓన్లీ మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తీసుకోవాలి. ఇక్కడ ఒకటే ఒక సూత్రం ఉందండి, రోజుకు 2 పూటలే తినాలి ఆకలి వేస్తేనే. ఉదయం పూట తిన్నారు, ఆకలి వేసి బాగా తిన్నారు, మళ్ళీ ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అంతవరకు మధ్యలో ఏమి తినకూడదు. ఒక తినాల్సి వస్తే కేవలం పాలు, లేకపోతే మజ్జిగ, లేకపోతే గంజి, నీరు, కొబ్బరి నీళ్ళు, ఇలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలి. కానీ ఎటువంటివి మాత్రం తినద్దు. భోజనానికి ఎటువంటి నమిలే పదార్థాలు ఉండకూడదు. కేవలం తాగే పదార్థాలు ఎక్కువ పెట్టుకోండి చాలు. ఆటోమేటిక్గా స్థూలకాయం తగ్గుతుంది. మనం విచ్చలవిడిగా తినేస్తూ ఉంటే స్థూలకాయం పెరుగుతుంది. రాత్రి ఇప్పుడు తెల్లవారు తినేది సాయంత్రం అరగకుండా ఉందనుకోండి, మళ్ళీ స్థూలకాయం పెరుగుతుంది, రైట్? ఎందుకంటే అరగకుండా మళ్ళీ తినేసాం కాబట్టి. సో బాగా అరిగిందంటే తినండి. అందుకే నేను చెప్పిన ఏమంటే రోజుకు 2 పూటలే తినండి. ఇన్ బిట్వీన్ మళ్ళీ ఏమైనా మీకు ఆకలిస్తే ఓన్లీ లిక్విడ్స్ మీద ఉండండి, మళ్ళీ తినద్దు, తినాల్సిన పని లేదు. సో బాగా ఆకలి, మళ్ళీ ఇప్పుడు తిన్నారు, తెల్లవారు బాగా ఎక్కువ తిన్నారు, మళ్ళీ మీకు 3 గంటలకు ఆకలేసింది తినండి, అంతేగాని 1 గంటకి తినాల్సిన పని లేదు. మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ ఇంకా తినకూడదు. మళ్ళీ తినాల్సిన మళ్ళీ లిక్విడ్సే. మీరు ఎటువంటి తినండి లిక్విడ్సే. అన్నం తినాలనుకుంటే అన్నం బాగా లిక్విడ్గా చేసుకోండి, బాగా పిసికేయండి, ఎక్కువ మజ్జిగ వేసుకోండి, అలా తాగేసినట్టు ఉండాలి, అంతేగాని నమిలి తినకూడదు. సో కూర ఏదైతే ఉందో ఉట్టి కూరని బాగా పిసికేయండి, లేకపోతే బాగా ఉడకబెట్టుకొని తినండి. ఒక బీరకాయ ఉంది, బాగా ఉడకబెట్టుకొని నీళ్ళగా అయిపోతుంది, అది బాగా క్రష్ చేసి అది తాగేసినట్టు ఉండాలి. సో ఇలాంటివి చేయాలి, కానీ మళ్ళీ సాలిడ్స్ కింద రాకూడదు. స్థూలకాయం తగ్గాలనుకునే వారికి పొట్ట కూడా తగ్గుతుంది. అమ్మ చెప్పండి. ఎగ్జాంపుల్ అంటే బ్రెయిన్ రిలేటెడ్ అంటే అది ఎప్పుడు జరగవు అంటే ఉంది కానీ జరగవు. క్లియర్ చెప్తున్నా, మనసు వేరే, శరీరం వేరే. దానికి ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఉండేదంతా బ్రెయిన్కి వెళ్తుంది, ఎక్స్టర్నల్గా అంతా వేరే. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళింది వేరే పని చేస్తుంది. కానీ మనం తినే ఆహార పదార్థంలో బ్రెయిన్ కూడా మధ్య కింద, అది మేధాశక్తి కూడా పెరుగుతుంటుంది. దానికి ప్రాపర్ నిద్ర ఉంటే బ్రెయిన్ రిలేటెడ్ నార్మల్గా వస్తుంది. నిద్ర కానీ హెవీగా లేదు, ప్రాపర్గా లేదు, డిస్టర్బ్ స్లీప్ ఉంది, డెఫినెట్లీ బ్రెయిన్కి ఇబ్బంది పడుతుంది. పాజిటివ్ థింకింగ్ అంటే మన ఎన్విరాన్మెంట్ బట్టి, ఇందాక అనుకున్న గాలి వెళ్తురు ఎప్పుడైతే ఫ్రీగా ఇంటికి వస్తుందో నో ప్రాబ్లం. సో టెన్షన్స్ ఉంటే డెఫినెట్లీ మార్పులు చెప్తారు. సో దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మళ్ళీ ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు వరకు కొన్ని తెలుసుకుందాం, ఇప్పటి వరకు కొన్ని ఆపుతాను, మళ్ళీ రేపు కూడా కొన్ని విషయాలు తెలుసు. కండరాల నొప్పుల గురించి, లేకపోతే పిల్లలు బాయ్ ఎప్పుడు చల్లగా ఉంటుంది, పిల్లల బాడీ చల్లగా ఉంటుంది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి, పిల్లల బాడీ ఎప్పుడు చల్లగే ఉండాలి. వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరాలు ఇవే రావాలి. పిల్లల బాడీలు వేడెక్కిపోయినా గాలి పట్టుకున్నట్టు వాతావరణం ఉండిపోతే వాళ్ళు హైపర్ యాక్టివ్ అవుతారు, ఏడీహెచ్టీ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే ఏడీహెచ్టీ ఉండి హైపర్ యాక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళకు చెప్పలేం, పట్టుకున్నంత స్పీడ్గా అయిపోతారు. సో అలాంటివన్నీ దీని కింద రావు. సో పిల్లల బాడీ చల్లగా ఉంటే వాళ్ళు కఫం ఉంటారు. 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఎప్పుడు కఫం ఉండాలి.
వాళ్ళ హైపర్ యాక్టివ్ ఎప్పుడు ఉండకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు, గురువులు చెప్పిన మాటలు వింటూనే ఉండాలి. వినకుండా ఉన్నారంటే ఆహారంలో మార్పులు చేయండి, ఎక్కువ నీరు రిలేటెడ్ ఫుడ్ ఇవ్వండి చాలు. మై సన్ హ్యావ్ 11 years బట్ హీస్ పాసింగ్ యూరిన్ ఎట్ నైట్. అదేనండి మూత్ర సంబంధిత వ్యాధులు. రైట్, వాట్ ఈస్ ద సొల్యూషన్? నౌ వీఆర్ యూజింగ్ మస్టర్డ్ పౌడర్ అండ్ జాగరీ ట్యాబ్ ఎట్ నైట్. మళ్ళీ ట్యాబ్లెట్లు కాదు, డైరెక్ట్గా దొరుకుతుంది, ఇవ్వండి, బెల్లం ఇవ్వండి, మంచిది. సో మూత్ర సంబంధం వ్యాధులు ఉంది అంటే వాళ్ళకి ఒకటే చేయండి, వాటిని శవాసనలో పడుకుని పెట్టండి. బొడ్డు మీద ఏం చేస్తారు, అల్లం రసం ఉంటాయి కదా, జింజర్ రసం, అల్లం రసాన్ని ఏం తీసుకుంటారో దాన్ని బొడ్డు మీద వేసి ఉంచండి చాలు. ఆటోమేటిక్గా వాడికి ఆ పొట్ట సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. తర్వాత పొట్ట మీద రౌండ్గా కుడి నుంచి ఎడం పక్కకి, పొట్ట దిగువ నుంచి ఎడం పక్కకి బాగా మసాజ్ చేయండి. నెయ్యితో కానీ ఆవాల నూనెతో కానీ మసాజ్ చేయండి. తర్వాత ఇంటేక్ ఎప్పుడు ఆమ్లా రసం ఇవ్వాలి, ఉసిరికాయల పొడి, పటిక బెల్లం కలిపి ఇవ్వాలి. ఉసిరికాయ పొడి ఒక స్పూను, పటిక బెల్లం 2 స్పూన్లు, 2 స్పూన్లు కలిపి వేడి నీటిలో ఎక్కువ కలుపుకోండి. వాడు ఎంత తాగలిస్తే అంత ఇవ్వాలి. 1 స్పూను ఆమ్లా పొడి, 2 స్పూన్ల పటిక బెల్లం, లేదంటే 1 స్పూన్ వేసుకోండి. ఇనీషియల్ వాడికి తీపి సరిపోవట్లేదంటే ఇంకోటి కలుపుకోవచ్చు. అది బాగా కలగబెట్టుకొని కొంచెం గోరువెచ్చగా వాడికి ఇస్తే ఆ మూత్ర సంబంధం రాత్రిపూట యూరిన్ పాస్ చేసేది ఇవన్నీ తగ్గుతాయి. రెండోది వాడికి విభూది నేర్పించండి, తిలకం ధారణ విభూది నేర్పించండి. ఇక్కడ తిలసకాల అని ఒక మర్మ పాయింట్ ఉంటుంది, అది ఎప్పుడు చల్లగా ఉండాలి. దానికి గంధం పెట్టుకోవచ్చు, విభూది, కుంకుమ, పసుపు, సింధూరు ఇలాంటివన్నీ పెట్టి అలవాటు చేయించాలి. రెండోది అట్లీస్ట్ 10 నిమిషాలు ప్రశాంతంగా అగ్నిహోత్రం ముందు కూర్చోడానికి, అంటే పిడక వెలిగించుకొని మీకు తెలిసిన మంత్రం కానీ లేకపోతే వాడికి నచ్చిన ఏదైనా శ్లోకం కానీ చెప్తూ ఉండండి. దానివల్ల కూడా మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఎలా అంటారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రీత్ని ఎప్పుడైతే బాగా లోపలికి వెళ్తుందో బ్రెయిన్ సమస్యలు కంట్రోల్ అవుతాయి. వాడి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రెయిన్స్ రిలేటెడ్ అవి నార్మల్కి వస్తాయి. వాడికి చేయాల్సింది ఏంటంటే ముక్కులో నెయ్యి చుక్కలు వేసి రాత్రి పడుకుని పెట్టండి. ముక్కుల్లో 2 నెయ్యి చుక్కలు వేసేస్తే చాలా నిదానంగా మంచి నిద్ర వస్తుంది, ఆటోమేటిక్ తగ్గుతుంది. చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే రాత్రిపూట పాలు తాగిస్తారు ఎక్కువగా, వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కారణం ఆ రాత్రిపూట ఎక్కువ నీళ్ళు వెళ్తే ఇంకో 2-3 గంటల్లో మళ్ళీ మూత్రం స్టార్ట్ అవుతుంది కదా, అందుకని రాత్రిపూట మూత్రం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ రాత్రి పడుకునేటప్పుడు హడావిడిగా ఉండే సినిమాలు చూపించడం కానీ లేకపోతే షోలు కానీ కార్టూన్స్ కానీ పెట్టద్దు. ప్రశాంతంగా, చిన్నపిల్లలు కాబట్టి దాన్ని బట్టి ఎక్కువ టెన్షన్ పడ్డారనుకోండి, మీరు చదువు అని టెన్షన్లో పెట్టినా లేకపోతే రేపు ఎగ్జామ్ ఉందని టెన్షన్లో ఉన్నా వాడికి మూత్రం వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది వాడికి ఎప్పుడైతే యూరిన్ ఉందో ఆ టైంలో వెళ్ళమనండి. దానికోసం బెల్ల కొట్టాలి ఏం అవసరం లేదు. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇంటర్వెల్ అని పెట్టారు, లంచ్ అని, అది మూత్రం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి అంతే. అది వేగం, శరీరంలో ఉండే ఒక వేగం, దాన్ని ఆపకూడదు. ఇందా చెప్పుకున్నాం, మలం ఒక వేగం, మూత్రం వేగం, ఆవులింతలు వేగం, కళ్ళు కొట్టడం వేగం, నిద్ర పట్టుకోవడం వేగం, ఇవన్నీ వేగాలు ఏనాడు ఆపకూడదు. ఆపడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడికి ఎప్పుడైతే యూరిన్ వస్తుందో పాస్ చేయొచ్చండి. నేను చెప్పాను అల్లం రసం పొట్ట మీద వేసి ఉంచాలి ఒక అరగంట సేపు. తర్వాత కుడి నుంచి ఎడం పక్కు ఆవాల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ మొత్తం పొట్టంతా రాస్తూ ఉండాలి, కుడి నుంచి ఎడం పక్క. నెక్స్ట్ డ్రాయర్లు కూడా బాగా టైట్గా ఉన్న డ్రాయర్లు వేయద్దు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ, యోగా మ్యాండేటరీ. కొన్ని ఆసనాలు కంపల్సరీ అబ్డామిన్లో ప్రెజర్ పడతాయి, పవనముక్తాసన అని కానీ లేకపోతే శశాంకాసన అని కానీ హలాసన అని కానీ ఇలాంటివి కూడా ఎక్కువ పడతాయి. అందుకు వాళ్ళకి యోగా కూడా ఆసనాలు చేయించండి. తర్వాత జంపింగ్స్ రిలేటెడ్ ఎక్కువ గెంతకూడదు, హడావిడిగా ఉండేవి అంతా తక్కువ చేయాలి. అగ్నిహోత్రం ఇంట్లో నేర్పించండి, ముక్కులో నెయ్యి చుక్కలు వేయండి, ఆమ్లా పొడి ఇంకా పటిక బెల్లం ఏదైతే ఉందో అది కలిపి వాడి తాగించండి, మూత్ర సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. తర్వాత బీపీ కంట్రోల్ అండి, ఇవన్నీ పద్మగారు రేపు మళ్ళీ చెప్తానండి. ఈ రోజుకి మనం 12 వరకు అనుకున్నాం, అందుకని మళ్ళీ సెషన్ పెట్టుకుందాం. ఈరోజు ఏదైతే మిస్ అయినా ఏదైతే చాట్లో వచ్చినవన్నీ కూడా మళ్ళీ రేపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకు అంటే మనలో భయం తగ్గాలి. బీపీ అంటే భయం తగ్గాలి, షుగర్ అంటే భయం తగ్గాలి, అసలు చావు అంటేనే భయం తగ్గాలి. అందుకు ఇలాంటి ప్రోగ్రాం పెడుతున్నాం. చావుకు మృత్యు దేవత అని పేరు పెట్టుకున్నప్పుడు దేవత మనం ఎలా ఆహ్వానిస్తాం అలా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంగా వెళ్ళాలి. ప్రసన్న ఆత్మేంద్రియానం స్వస్థ విద్యతే అన్నారు. సో ప్రసన్న ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. మనమే ఒక పక్కన బీపీ అంటే భయం, థైరాయిడ్ అంటే భయం, తలనొప్పి అంటే భయం అంటే ఎలాగవుతుంది? వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. మనం చేసుకునే పనులు బట్టే ఉంటాయి ఇవన్నీ. సో మరొకసారి ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సో మరి రేపు కూడా ఇదే టైంకి 10:30 నుంచి 12 వరకు క్లాస్ ఉంటుంది. మీరు ఏవైతే ఉన్నాయో మీరు చాట్లో పెట్టచ్చు, లేకపోతే ఈ పోస్ట్లో ఏమైనా పెడితే మళ్ళీ దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. కండరాల నొప్పులకి అన్నిటికీ పెడదాం. నడవడం కష్టంగా ఉంది, అది వయసు బట్టి కూడా ఉంటుందండి. అది కూడా నేను రేపు మరొకసారి కొన్ని విషయాలు చెప్పడానికి ఆలోచిస్తాను.
సో ఈ రోజుకి ఇది చాలు, గంటన్నర చాలు, ఎక్కువ చాలు. సో మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరు గోవన ట్రస్ట్ నుంచి ఇక్కడ పోస్ట్ పెడితే దాన్ని మళ్ళీ మేము నోట్ చేసుకొని ఏవైతే మిస్ అవుతున్నాయి మళ్ళీ వాటన్నిటికీ మళ్ళీ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సో వీలైనంత వరకు గో ఆధారిత వస్తువులు కానీ లేకపోతే నేచర్గా ఇంట్లో తయారు చేసుకునే దినుసులు కానీ మీ పప్పులు కానీ లేకపోతే కారపొడులు కానీ ఇవన్నీ ఇంట్లోనే చేసుకోండి, మంచి క్వాలిటీ తెచ్చుకొని చేసుకోండి. ఈ రోజులు అన్నీ దొరుకుతున్నాయి, యూట్యూబ్లో కొడితే ఎలా తయారు చేసుకోవాలో అన్నీ దొరుకుతాయి. దానికోసం మీరు ఇంట్లో ఏమంటారు దాన్ని గులాబ్ జామున్ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సింది మళ్ళీ ఇంట్లోనే దొరుకుతుంది, ఇంట్లో చేసుకోవచ్చు. గులాబ్ జామున్ కూడా ఒక టేస్ట్ మారుతుంది కానీ ప్రేమ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది అండ్ ఆరోగ్యం వస్తుంది. అన్నీ మీరు గమనించండి, బయట నుంచి ఏవి తేవద్దు, అన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, అందుకే మన శరీరంలో ఆరోగ్యం ఎక్కువ ఉందంటే ఆనందం పెరుగుతుంటుంది. సో అర్థం చేసుకోండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం అండి. మళ్ళీ రేపు 10 గంటలకి మరొకసారి కాసుకుంటాం. ధన్యవాదాలు.